హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం. ఈరోజు మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిని పట్టుకొచ్చిన. ఏంటయ్యా ఆయన ప్రత్యేకత, అంత ప్రత్యేకత ఏంది అని చెప్తాను నేను. అదే ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక దినపత్రిక, జనహితం అనే పత్రిక సంపాదకులే కాదు దాని అధినేత. తర్వాత జనహితం పేరుతో అన్నార్తులను ఎక్కడ రోడ్డు పక్కన ఆకలిగా ఉన్న వాళ్ళందరినీ అక్కున చేర్చుకొని ఆదరించి వాళ్ళకు పట్టడి అన్నం పెట్టే ఒక మంచి మనసున్న మనిషి. అట్లనే ఒక జర్నలిస్టు, అన్నిటికి మించి ఒక న్యాయవాది, ఒక రాజకీయవేత్త. అతి చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెందుతున్న మిత్రుడు, మా మిత్రుడు, దగ్గరి హితుడు జేడి సుమన్ అన్న. నమస్తే. నమస్తే అన్నగారు. చాలా రోజుల తర్వాత నిన్ను కలవాలనుకొని ఇట్లా కలిసి వచ్చింది మన తెలంగాణలో. అవునన్నా. యా ఫైనల్ ఎప్పుడు చూసినా ఇట్లా నవ్వినట్టు మంచిగా నవ్వుతూనే కనపడుతున్నావు. ఒక పండులాగో పువ్వులాగో చేసే పనులన్నీ చేస్తుంటావు అన్న. ఎట్లా ఇవన్నీ సాధ్యమవుతుంది ఇంత నవ్వుకుంటా? అన్న, మనిషి అన్నప్పుడు నవ్వాలన్నా. ఓకే, మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ఎదుటోనికి మనం ఏందో తెలుస్తా అన్న. ఎస్. సో అందుకే నేను ఎప్పుడు కూడా నేను ప్రతిసారి నవ్వుతూనే ఉంటా. తెలుసు మీకు కూడా అది. మనం బయట కలిసినప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. నీ గురించి ఎవరైనా చెప్పినప్పుడు కూడా కూల్ కూల్ పర్సన్ అని చెప్పి చెప్తా చిల్ అవుతావు. కానీ చిల్ అయ్యేంత పనులు చేయవు కదా. మళ్ళీ రాజకీయంలో ఉంటావు, అవునన్నా, జర్నలిజంలు ఉంటావు, జనసేవలో ఉంటావు. ఇక అన్న అని ఎవరైనా వచ్చిరంటే ఇంకా కథమే. మీ ఏరియా అంతా అరుచుకొని అక్కడ రావాలంటే మేము కూడా జేడి ఉన్నాడు కదా బోదంపా అనే పరిస్థితి ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇవాళ రేపు రాజకీయాల్లో ఇలాంటి యువకులు, మరీ ముఖ్యంగా యంగ్ టాలెంటెడ్, ఇట్లా ఇన్ని రకాల పార్శ్వాల్లో వస్తున్నప్పుడు వీళ్ళు ఎదిగితే కష్టం రా అనే పెత్తనాలు అడ్డు రావటం కానీ, లేదు సుమన్తో పెట్టుకోలేము మనతో కాదు అనే పరిస్థితులు కానీ ఏమైనా వస్తూ ఉంటాయి అన్న? అంటే ముందుగా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మా నాన్న ఫస్ట్ ఏంటంటే పేదరికంలో పుట్టిండన్న. ఓకే, పేదరికాన్ని దగ్గర నుండి చూసిండు నాన్న. చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను పేదరికంలో పుట్టినా కాబట్టి నా పిల్లలు పేదరికంగా బతకొద్దు అని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి ఆయన చాలా కష్టపడ్డాడు అన్న. చాలా కష్టాలు ఎదుర్కొని ఇవాళ మమ్మల్ని కష్టపడకుండా ఆయన పెంచిండు. సో కాబట్టి నేను దాదాపు చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తూ వస్తున్నాను నా కష్టాలంటే ఎట్లుంటాయి, ఎవరి కష్టాలు ఎట్లుంటాయి. పూటకు ఆకలికి అలమటించే వాళ్ళని కూడా నేను చూస్తూ వస్తున్నాను. సో కాబట్టి మేమేమనుకున్నామంటే, జనహితం అని చెప్పేసి ఒకటి స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నామన్నా. దాని ద్వారా పేదల ఆకలి తీర్చే ప్రయత్నంలో భాగంగా మా వంతుగా మేమేదో లక్షల మందికి వేల మందికి ఏమి ఇవ్వట్లే అన్న. మా వంతుగా మాకు తోచిన వాళ్ళకి, మాకు కనబడే వాళ్ళకి ఆ ఒక్క పూట ఆకలి తీరుస్తున్నాం అన్న. మేము పట్టెడన్నం పిడికడు మెతుకులు ఎవరి ఆకలి కడుపు నిండినా మంచిదే కదా. ఎందుకంటే నాకు ప్రత్యేకంగా జనహితంతో ఆ సంబంధం ఎందుకుందంటే, మీరు నన్ను అభిమానిస్తున్న కారణంగా నా బర్త్డే తరపున, అంటే నాకే విషయం తెలియదు మీరు వేరే మిత్రులు చెప్పేంత వరకు. నేను పుట్టినరోజు జనరల్గా చేసుకున్నటువంటిది నా పేరు మీద మీరు అక్కడ అన్నదానం చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు పుట్టినరోజులు ఎవరైనా చేసినా కూడా ఏదో కేక్ కట్ చేసుకుంటాం, మొఖాలకు రాసుకుంటాం, ఇక ఏమైనా ఉంటే చూసుకుంటారు. కానీ ఇట్లా ఒక 10 మంది ఆయన ఎవరో పుట్టిరు అని కడుపు చల్లకుండా మా కడుపు నిండింది అనుకుంటే, అంటే అత్యంత పేదరికాన్ని చూసినందుకు ఇటువంటి ఆలోచనలు వస్తాయా? లేదు యూత్లో ఉన్నాం అన్న అంటారు, కొంచెం బిల్డప్ ఇద్దాం రా అన్నట్లు వస్తాయా? అట్లేం లేదన్నా. అంటే నేను పుట్టి పెరిగిందంతా అయితే ఈ బాబత్ కూడా ఉంటుంది మరి అన్న. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ కాకపోతే నేను పుట్టి పెరిగింది అంతా ఏంటంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి అక్కడ రోజువారీ కూలీ చేసుకుంటేనే అన్నం వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని దగ్గర నుంచి చూసినాం ఒకటి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నేను 2009 నుంచి 2014 వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా అన్న. ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు ఒక్క పూట అన్నం కోసం ఉండే విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి కష్టపడి చదువుకొని హాస్టల్లో అన్నం తింటూ వాడు 14 గంటలు కష్టపడి చదువుకొని ఇవాళ ఉన్నత స్థాయికి ఎదిగిరన్న. అటువంటి వాళ్ళని మనం చూసినామన్నా. చూసి వాళ్ళ ఆకలి విలువ వానికి తెలుసన్న. ఆకలి విలువ తెలిసినోడే అయితే కళాకారుడు అవుతాడు, లేకపోతే ఉద్యోగం అవుతాడు, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళిపోతారన్న. సో కాబట్టి మేము వాళ్ళ దగ్గర నుండి చూసినాం కాబట్టి మాకు ఎవరైనా ఆకలి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు ఎంతో కొంత మా సైడ్ నుంచి ఎంతో కొంత సహాయం చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీలాంటి ఆప్తులు ఎవరైనా వాళ్ళ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఏదైనా ఉన్నప్పుడు కూడా, అకేషన్స్ ఉన్నప్పుడు కూడా మా సంస్థ తరఫున ఖచ్చితంగా మీ తరఫున మేము చేస్తున్నాం అన్న. ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం కాబట్టి ఆ పూట ఆకలిని తీరుస్తున్నాం అన్న. సరే ఓకేనా. అంటే సీరియస్లీ మీ వంతు ఇది చేస్తున్నారు. నేను అన్నట్టు ఇందాక రాజకీయంలో మీలాంటి వాళ్ళు పెద్ద స్థాయిలకు పోయి రాణించే అవకాశాలు ఇప్పుడున్న రాజకీయ ఆధిపత్య కులాలే కావచ్చు, లేదా ధనపరంగా చేస్తున్న రాజకీయాలు కావచ్చు. మీ నాన్న కష్టపడి వచ్చిండు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు.
జనరల్గా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ మార్కెట్ కమిటీ ఇట్లాంటి అవకాశాలు కూడా అరుదుగానే వస్తాయి అవును కింది కులాల్లో, అవును. పెద్దగా రాని పరిస్థితి. సో ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఒక 3-4కి వస్తే వచ్చినాయి కావచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్గా రాజకీయాల్లో దళిత బహుజన నేతలు ముఖ్యంగా నీలాంటి యంగ్స్టర్స్, ఎందుకంటున్నానంటే డైరెక్ట్ ఎమ్మెల్యే కిందున్న జనాలకు కలవడు, అవును మీకు ఫోన్లు చేస్తారు లేదా మీ మీద చేయలేస్తారు, మిమ్మల్ని దగ్గర తీసుకునే పరిస్థితి ఉంటుంది. అవును. కాబట్టి కిందోళ్ళు కూడా సుమనన్ను పోదామని మీ ఆకలి వీళ్ళకి తెలియదు. అవును ఇప్పుడు ఒక అన్న ఒకటి ఎమ్మెల్యేతో మాట్లాడాలనగానే మీరు తీసుకొని పోతారు. అవును తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళ జేబుల నుంచి పైసలు ఇవ్వడు, మధ్యలో ఆగితే అన్నం పెడతారు మీరే, అన్న ఛాయ్ అంటే ఛాయ్ తాగిపిస్తారు మీరే, తీసుకొస్తారు మీరే. అవతల ఆయన చెప్పేది ఒక మాట, దానికోసం ఇన్ని తిప్పలు ఉంటాయి. అవును ఈ తిప్పలు చాలా మందికి తెలియాలి. మధ్యలో నాయకులు అన్నకేంద్ర ఈయనకేంద్ర అంటారు, అవును ఆయనకేంద్ర అనేది ఆయనకే తెలుస్తుంది. అట్లా మీరు ఈ సఫర్ అయినా సరే రాజకీయాల్లో సముచిత స్థానం దళిత బహుజనులకు దక్కుతుంది అనుకుంటున్నారు. అన్న ఖద్దరు చొక్కా వెనుక చినిగిన రంధ్రాలు పడిన బనీళ్లను ఎంతమంది చూస్తారు అన్న? ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు ఈ విషయం. వానికి పైన ఖద్దరు చొక్కా ఉంటుందన్న, ఓకే, లోపల బనీనుకు మాత్రము చినిగిన రంధ్రాలు ఉంటాయన్న. అవును వాడు ఒక ఖద్దరు చొక్కా వేసుకోవాలంటే దోబి దగ్గర 50 రూపీస్ అన్న, అవును 50 రూపీస్ ఖద్దరు వేసుకొని వాడి వాళ్ళ బయటకు వచ్చిందంటే వానికి పర్ డే 2000 నుంచి 5000 అవుతుంది అన్న, ఒక చోటా మోటా నాయకునికి. ఈ జేబులో కనపడాలట కదా ముందే కాగితం. అట్లా కదన్నా, ఒక చోటా మోటా నాయకునికి అయ్యే ఖర్చు పర్ డే 2000 to 5000 ఉంటుంది అన్న. మీరు ఓవరాల్ గా పర్ మంత్ వేసుకున్నా ఎంత అవుతుంది అన్న? ఇది అంటే ఎస్ మీరు అన్నది ఈ అవస్థ ఉండొచ్చు వ్యవస్థలో మీకు, కానీ కింద జనం ఏమనుకుంటారు అంటే సుమనకేంది ఆడికి పోతే ఎమ్మెల్యే ఇస్తాడు. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు ఏమి ఇయ్యారన్న. ఒకటి మనం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆశించేది ఏంటన్నా అంటే, నా పర్సనల్గా నాకేం పనులు ఉండవన్నా. నా పర్సనల్ పనులు నేను చేసుకునేంత కెపాసిటీ నాకు ఉంటుంది. నేను ఇళ్ళను కిందను మీద పడి నేను చేసుకుంటాను నా పని. నేను సామాన్యునికి ఎమ్మెల్యే గారికి కానీ సామాన్యునికి అధికారికి కానీ మేము మధ్యలో వారధిగా ఉంటామన్నా. మేము మధ్యలోగా వారధిగా ఉండి సామాన్యుని ఎమ్మెల్యే కల్పిస్తాం, సామాన్యుని అధికారికి కల్పిస్తాం. సామాన్యునికి ఏం అవసరం ఉంటుంది అన్న? పోలీస్ స్టేషన్లో అవసరం ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ అవసరం ఉంటుంది, హాస్పిటల్ అవసరం ఉంటుంది, భూమి పంచాయతీలు ఉంటాయి, అడ్మిషన్స్ అవసరం ఉంటాయి. ఇవి మెయిన్ ప్రధానంగా ఉండే అంశాలు. వీటిని మేము అధికార దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఇంకా ఎవరైనా కలెక్టర్ కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము అంతే తప్ప మేమేదో మళ్ళీ అక్కడ నుంచి ప్రజల దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకొని మేమేదో కమిషన్ కాంట్రాక్ట్లు అవి మీకే ఇస్తారట కదా నడుమలో అన్న. ఇప్పుడు కాంట్రాక్ట్ల పరిస్థితి ఏమైందంటే, అంటే వాస్తవానికి కూడా అన్న, ఒక 10 లక్షల కాంట్రాక్ట్ తీసుకుంటానా, ఇప్పుడు ఒకప్పటి జమానా కాదు. అవును, ఇప్పుడు ఒక 10 లక్షలు తీసుకుంటే దాంట్లోకి వెళ్ళి మనకు 2 lakhs మిగులుతుంది అనే పరిస్థితి లేదు. ఇప్పుడు క్యూసీ కంట్రోల్ ఉంటుంది అన్న. మనం ఒక నార్మల్ సీసీ రోడ్ వేసినా కూడా వాడు వచ్చి క్యూసీ రోడ్ వచ్చి చెక్ చేస్తాడు. నీకు తిప్పి కొడతాన్నా, నువ్వు పెట్టిన 10 లక్షలకి మిత్తి మిగిలేంత పరిస్థితి కూడా లేని నాయకులు ఎంతో మంది ఉన్నారన్న. అంతేందుకన్నా ఇప్పుడు మొన్నటి పీరియడ్లో చూసుకుందాం మనం, చాలా మంది సర్పంచులు 2-3 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు అప్పుల పాలై. ఓకే, ఊర్లకు ఏ కొత్త బిచ్చగాడు వచ్చినా ఫస్ట్ పోయేది సర్పంచ్ ఇంటికే. అవును, ఊర్లోకి ఎవడు వచ్చినా ఫస్ట్ పోయేది సర్పంచ్ ఇంటికే. జనవరి 1 నుంచి అంటే December 31 నుంచి పడితే మళ్ళీ December 31 వరకు ఏ పండుగ వచ్చినా కూడా ఫస్ట్ పోయే ఫోను, ఫస్ట్ పోయే ఇల్లు సర్పంచ్ ఇల్లే. వాడు ఒక చిన్న విలేజ్ అనుకుందాం అన్న. మనం ఫస్ట్ ఒక చిన్న విలేజ్ ఒక 10 యూతులు ఉంటే యూత్కి 5,000 వేసుకో అన్న చందా. ఓకే, జస్ట్ వినాయక చందని వేసుకో. యూత్కి 5,000 వేసుకున్నా వానికి ఒక 50,000 పోతుంది అన్న. హోలీ ఉంటది, ఇయ్యకుంటే ఇజ్జత్ కేసు మన సర్పంచ్ సాగు కాబట్టి పెద్ద ఎత్తున ఉండాలి. అట్లా వినాయక చవితి ఉంటుంది, హోలీ ఉంటుంది, 31st ఉంటుంది. ఏ పండుగ వచ్చినా ఊర్లో ఏ జాతరలు అయినా ఫస్ట్ టార్గెట్ సర్పంచ్ సాబే ఉంటుంది. ఇట్లా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చోటా మోటా లీడర్లు ఎవరిని చూసినా అన్న ఏ స్థాయికి ఆ స్థాయి కష్టాలు. పైన కద్దరు కనిపిస్తుంది, లోపల బనీనికి మాత్రం ఖచ్చితంగా చినిగిపోయిన రంధ్రాలే ఉంటాయన్న. కానీ జనాలకు మాత్రం ఏముంటదంటే, ఎమ్మెల్యే సాబ్ దగ్గర ఉంటాడు కాబట్టి వీడు ఎన్ని కోట్లు సంపాదిస్తుండో, ఎమ్మెల్యే సాబ్ దగ్గర ఉంటాడు కాబట్టి వీడు లక్షలు సంపాదిస్తున్నాడో, వీడు ఏ కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడో, వీడు ఇంకా పెద్ద ఇప్పుడు ఎవడన్నా అప్పులు చేసి రాజకీయం చేసే నాయకుల్ని నీకు లక్షల మందిని చూపిస్తాను నేను. లక్షల మంది అన్న. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని లక్షల్లో ఒక నియోజకవర్గానికి అయ్యి ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చు ఈ రోజు కోట్లలో ఉంది. వాళ్ళు కోట్లలో ఉన్నా ఒకసారి గెలిచిండు అంటే అది రికవర్ చేసుకోగలుగుతారు. కానీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు అన్న. అప్పుల మీద అప్పులు చేసి వస్తారా బాయ్. ఇప్పుడు ఇంకోటి అన్న, మీకు తెలియని అంశం కాదు,
మనం చెప్పుకుంటున్నాం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. నేను యాజ్ అడ్వకేట్గా నేను చెప్తున్నా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు ఎవడన్నా రూపాయి తీసుకోకుండా నీకు ఓటేసేది ఎవడున్నాడు చెప్పు. అవును. ఎవడు ఇవాళ రూపాయి తీసుకోకుండా ఓటేస్తుండు. ఒకటి వార్డు మెంబర్లకు కూడా అడుగుతారు, వార్డు మెంబర్లకు కూడా అడుగుతారు, సర్పంచ్ అడుగుతారు, ఎంపీసీ అడుగుతారు. ఎంపీసీ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని డబ్బులు లేకుండా ఇవాళ ఓటేసే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఒక వర్షన్ ఉంటుంది, ప్రజల సైడ్ నుంచి మేము ఫ్రీగా ఓటేస్తే వీడు మళ్ళీ గదినెక్కిన తర్వాత వీడు ఎందుకు కోట్లు సంపాదించడం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు కూడా. అంటే వాడేమనుకుంటాడంటే వీడు తర్వాత పదవి పొందిన తర్వాత లక్ష సంపాదిస్తారు కదా, ఇవాళ మనం వీని దగ్గర నుంచి 500కు 1000 రూపాయలు తీసుకుందాం అనే కాన్సెప్ట్లో వీడు మళ్ళీ దొరకడు కదా అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఇక్కడ అమ్ముడు పోతున్నావు అనే విషయం తెలియట్లే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మీరు అన్న దాంట్లో వాళ్ళు అట్లా డబ్బులు అలవాటు చేసింది ఎవరు ప్రజలకి? ప్రజలే అన్న. ఇక్కడ లేదా అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా రమేష్ అన్న అంటే ప్రజలు అడగంది ఏ నాయకుడు ఇవ్వడు. ఒక విషయం మీరు ఇక్కడ చాలా క్లారిటీగా గుర్తు చేసుకోరు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నాయకులు ఓట్లు ఉంటుర్రు, నాయకులే ప్రజలకు అలవాటు చేసి కాదు. ఇది ఇప్పుడు వచ్చిన వ్యవస్థ కాదు. ఇది ముందు వాడు ఇవ్వటం అలవాటు చేసినాకనే వాడు చేయి చాపడం అలవాటు చేసుకుంటూ. ఎందుకంటే ఓటు ఎందుకు వచ్చిందో వానికి తెలియదు అన్న. ఓటు ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా ప్రజలకి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఉన్నత వర్గాలకే ఓటేయాలని ఒక వర్గం, కేవలం చదువుకున్న వాళ్ళకే ఓటేయాలని ఒక వర్గం, కేవలము కొన్ని కులాలకే ఓటేయాలని చెప్పి ఒక వర్గం, అన్ని వర్గాలందరూ కలిసి డిసైడ్ చేసి వీళ్ళకే ఓటు హక్కియాలని చెప్పి దేశంలో చెప్పి అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే ఖచ్చితంగా భారతదేశంలో వయోజనులకు ఓటిస్తే మాత్రమే భారతదేశం నిజమైన స్వాతంత్ర దేశంగా వర్ధిల్లుతుందని చెప్పి భారతదేశంలో ప్రతి 18 ఏళ్ళు నిండిన కుల మత వర్గ భేదాలు లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇవాళ ఓటు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, బీబీసీ ఇంటర్వ్యూలో బాబాసాహెబ్ గారు బతుకున్నప్పుడు లైవ్గా చెప్పిన ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు? అక్కడున్న యాంకర్ అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, సార్ మరి మీరు ఇంతగానం చేసిరు కదా, భారత రాజ్యాంగం రాసిరు కదా, అది చేసిరు కదా, ఇది చేసిరు కదా, భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా అని చెప్పి అడుగుతాడు ఆయన. అప్పుడు ఈయన చాలా క్యాలిక్యులేషన్ గా చాలా పద్ధతిగా ఏదో ఆలోచించి చెప్పలే, కాంటిన్యూస్ గా క్యాజువల్ చెప్పేసిడు భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లది. అవునా సార్ మరి ఎందుకు, మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం అనుకున్నాం కదా మనము, మరి ఎందుకు వర్ధిల్లది అని చెప్పి అడిగినప్పుడు ఎవడయ్యా చూసి ఓటేసేది, మనిషిని చూసి ఎవడు ఓటేస్తుండు, మనిషిని చూసి ఎవడు ఓటేస్తుండు, కులాన్ని చూసి ఓటేస్తుండు, మతాన్ని చూసి ఓటేస్తుండు, పర్సన్ వాణి క్యాండిడేట్ను చూసి ఎవడు ఓటేట్లే, వాని పార్టీని చూసి ఓటేస్తుండు. సో ఎట్లయితుంది? నేను అనేది ఏంటంటే ఫస్ట్ రాజకీయాల్లో ఉన్నత వర్గాలు ఉండే, అవును, అంటే కేవలం పెద్ద కులపుల్లే వాడు రాజకీయం చేసిండు. తర్వాత ఏమైంది? బిజినెస్ మ్యాన్స్ రాజకీయం చేసారు. తర్వాత ఏమైంది? రౌడీలు రాజకీయం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? రియల్ ఎస్టేటు పైసలు ఉన్నోడు తప్ప నార్మల్ వ్యక్తి రాజకీయం చేసే పరిస్థితి ఇవాళ లేదు. నేను మీకు ఇందాక చెప్పిన అంశం ఏంటంటే ప్రజలకు ఓటుకు నోటు తీసుకోవాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండు? ఫస్ట్ వర్గాలకు ఉన్నత వర్గాలు ఎవడు అడగలే. అవును. సెకండ్ తర్వాత ఏంది? బిజినెస్ చేసిన వర్గాలు వచ్చారు రాజకీయాలకి, బిజినెస్ చేసిన వర్గాలు కూడా ఎవడు అడగలే. థర్డ్ రౌడీలు వచ్చారు, రౌడీలకు భయపడి ఎవడు కూడా అడగలే. ఈ ఫోర్త్ సెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో, మూడు కలిపిన నాయకుడు ఎప్పుడైతే వచ్చిండో, అంటే ఉన్నత వర్గం ఉంటుంది, బిజినెస్ మ్యాన్ ఉంటాడు, రౌడీ ఉంటాడు, మూడు కలిపి ఒక్కడే వచ్చిండు ఇప్పుడు ఇవాళ రాజకీయ నాయకునిగా. వీడేం చేసిండు? వానికి మనం ఖచ్చితంగా వాడు మనకు ఓటుకు పైసలు ఇస్తారు, వాడు ఒక్కోనికి ఇస్తారన్న ఫస్ట్. అవును. ఆటోమేటిక్గా 99 మంది మనం అడుగుతారు. అక్కడ నుంచి ఓట్ల మేస్త్రీలు కూడా వచ్చారు. కానీ అంతే కదన్న, ఓట్ల మేస్త్రీ గుర్తుపెట్టుకోరు. ఇప్పుడే వకీల్ సాబ్ బయటకు వచ్చిండు, ఇక మాట్లాడరా అన్న. సరే, ఇదొక దశ రాజకీయంగా. అంటే ఇంత మాట్లాడగలిగితే కానీ నిజంగా ఒక క్యాడర్ని, ఒక మొత్తం కొన్ని ఊర్లని సమన్వయం చేయటం అనేది రాజకీయం దగ్గర రాదు. లీడర్ గా నిలబడే రాణించే అవకాశం ఉండదు. ఒక్క పైసలే కాదు, పైసలు రాజకీయ నాయకుడి పని, మీదంతా ఆర్గనైజ్ చేసుడే కదా. సో మళ్ళీ ఆయన మనిషి అనిపించుకొని ఒక కోవలో పోతుంది అదంతా. ఈ రాజకీయం ఇటు పెడితే లాయర్గా, వకీల్గా ముందు ఈ రాజకీయాల్లోకి వద్దామని వచ్చిరా, లా చేస్తూనే ఈ రాజకీయాలు వ్యవస్థ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది. సో మీకు ఈ లాయర్గా ఉండడం, వకీల్గా ఉండడం ఇష్టమా, రాజకీయ నాయకుడిగా ఉండడం ఇష్టమా అన్న? అసలు యాక్చువల్ ఏంటంటే అన్న, నేను 2009 వరకు అన్న, 2009లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో నేను 2006లో హైదరాబాద్ వచ్చిన అన్న. 2006 to 2009 వరకు డిగ్రీ అయిపోయింది అది కాచిగూడ భద్రగా కాలేజీలో డిగ్రీ చేసిన. ఈ 2009లో ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటిదాకా నా లైఫ్ వేరన్న. 2009 వరకు నా లైఫ్ వేరు. 2009 తర్వాత ఒక నాలాంటి సామాన్యుని కూడా నువ్వు బతకగలుగుతావు, నువ్వు సమాజానికి ఉపయోగపడతావు,
నీ వల్ల ఎంతో కొంత సమాజానికి న్యాయం జరుగుతుంది అని చెప్పింది తెలంగాణ ఉద్యమం అన్న. ఓకే. 2009లో నేను ఉద్యమం జై తెలంగాణ అని నాకు ఎప్పుడైతే నా చెవులలో ఎప్పుడైతే జై తెలంగాణ అనే ఒక పదం పడిందో, అసలు ఈ తెలంగాణ అంటే ఏందని చెప్పేసి నేను చదివినా అన్న కొన్ని పుస్తకాలు. ఓకే. మనం ఎట్లా నష్టపోయినాం, మనం దేనివల్ల నష్టపోయినాం అని చెప్పి చదివి నేను 2010లో ఉస్మాన్ యూనివర్సిటీలో నేను లా అడ్మిషన్ తీసుకున్నా అన్న. ఉస్మాన్ యూనివర్సిటీలో స్టేట్ 56 ర్యాంక్ వచ్చింది నాకు అప్పుడే. నాకు జనరల్లో సీట్ వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎప్పుడైతే అడుగుపెట్టినా అన్న, అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. ఎందుకు మారిపోయింది? నాకు అప్పటిదాకా రాజకీయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు అప్పటిదాకా అసలు నేను అడుగుగడేద్దాను ఏ కోసాన కూడా ఏ కళ కూడా నేను అడుగుగడేద్దాను అనుకోలేదు. మా డాడీ అనుకున్నాడు, ఏమనుకున్నాడు అంటే నేను అడ్వకేట్ కాలేకపోయినా నా కొడుకు అడ్వకేట్ కావాలనుకున్నాడు తప్ప నేను ఎప్పుడు కూడా పర్సనల్గా అడ్వకేట్ కావాలన్న ఆశ అయితే నాకు ఎప్పుడు లేదన్న. మీ నాన్న లక్ష్యం వైపుగా పోయినాం అంతే. అంతే. అంటే అది ఇంచుమించు ఈ క్షణం కూడా మా నాన్న కోసమే నేను అడ్వకేట్ ఎస్టాబ్లిష్ అవుతున్నా. కానీ నాకు ఫస్ట్ నుంచి జర్నలిజం అంటే ఇష్టం. ఓకే. సో కాబట్టి నేను మళ్ళీ దాంట్లో అడ్వకేట్గా అంటే దాంట్లో అడ్మిషన్ తీసుకుని ఉస్మాన్ యూనివర్సిటీలో లా చేసిన తర్వాత మళ్ళీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నేను ఏం చేసిన అంటే జర్నలిజం డిస్టెన్స్లో చేసిన అన్న. చేసి ఏంటంటే జనహితం అని చెప్పి ఒక పత్రిక పెట్టేసి విలువలతో కూడిన వార్తలు రాద్దామని చెప్పేసి పెట్టినా అన్న. ఓకే. పెట్టి దాన్ని అట్లా మెల్లిమెల్లిగా నడుస్తూ ఉన్నది. సరే, ఒకటి జర్నలిజం వైపు వద్దాము. ఇప్పుడు వకీల్గా ఉన్నప్పుడు, వకీల్ అంటే నాకంటే పూర్తిగా తెలియక అడుగుతున్నా నేను మిమ్మల్ని. యాజ్ ఏ వకీల్గా, లాయర్గా ఉన్నారు కాబట్టి, ఒక అన్యాయం జరిగిందని ఒక బాధితుడు వస్తాడు. ఆ అన్యాయం తన వైపే బాధ అని ఆయనకు తెలుసు. అవతల వైపు కూడా తెలుసో తెలియకుండా ఇంకొక రకంగా బాధ ఉంటుంది. కానీ నేను నీ దగ్గర వచ్చినప్పుడు నా బాధే చెప్పి నన్నే చూడమన్నప్పుడు మీరు డబ్బులు తీసుకొని అదే చూస్తారు కదా. మరి అవతల అన్యాయం అయిపోతే పర్వాలేదా? మీరు చెప్పిందే న్యాయమా అన్న? అంటే బేసిక్ థింగ్ ఏంటంటే అన్న, అడ్వకేట్ అనేది ఒక వృత్తి ధర్మాన్ని పాటించాలన్నప్పుడు ఇవాళ రాచకొండ రమేష్ అని ఒక తప్పు చేసి నా దగ్గరికి వచ్చిండు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను రాచకొండ రమేష్ వచ్చినా నా దగ్గరికి, లేకపోతే ఇంకోరు వచ్చిన XYZ వచ్చినా నాకు సంబంధం లేదు. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు. ఆ క్లయింట్ తప్పు చేసినా కూడా కాపాడాల్సిన బాధ్యత వృత్తి ధర్మంగా నాకు ఉంటుంది. అంతేనా? క్లియర్? 100% క్లియర్. ఓకే. ప్రతి అడ్వకేట్కు ఉండాల్సిన, సరే నువ్వు డబ్బులు ఇస్తావా, నేను డబ్బులు తీసుకుంటున్నా, ఫ్రీగా చేస్తానా, అవన్నీ సంగతి పక్క పెడితే, నీకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అన్న విషయం కూడా మనం పక్కన పెడితే, నువ్వు నా దగ్గరికి శరణు గురించినావు అన్న, నాది ఇది తప్పుందన్న అని చెప్పి నువ్వు చెప్పవు. మళ్ళీ వచ్చి కూడా అన్న నన్ను కాపాడని వస్తావు. వచ్చిన తర్వాత నేను నీతో ఇంటరాక్షన్ అయిన తర్వాత తమ్మి నువ్వేం తప్పు చేసినావు, అన్న నువ్వేం తప్పు చేసినావు నేను అడిగినప్పుడు నువ్వు మెల్లిమెల్లిగా నా మీద నమ్మకంతో నువ్వు మెల్లిమెల్లిగా నేను ఈ తప్పు చేసినా అని చెప్తావు. ఓకే. సో అంతే తప్ప నువ్వు వచ్చుడుతోనే నా దగ్గర కూర్చుండి అన్న నేను ఇట్లా నేను దాన్ని చేసినా, నేను దీన్ని చేసినా, లేకపోతే నేను ఇంకో ఏదో చేసినా, ఏదో తప్పు చేసినా నువ్వు చెప్పవు. కానీ వృత్తి ధర్మం ప్రకారం నేను నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఒక సమస్యను కూడా ఎట్లా చూడాలన్నా అంటే, రాచకొండ రమేష్ అన్న నా దగ్గరికి వచ్చినప్పుడు, యాజ్ ఏ క్లయింట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు, రాచకొండ రమేష్ అన్న చెప్పింది ఎంత నిజమో ఎంత అబద్ధమో సంగతి ఒక్కసారి ఇట్లా చూసి, అపోజిట్ వ్యక్తి కూడా వాడు ఏం చేస్తుండు, వాడు చెప్పేది నిజమా అబద్ధం అని చెప్పి చూసి, మీ ఇద్దరిని మేము క్యాలిక్యులేట్ చేసి నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఒక అడ్వకేట్కి తెలుస్తుంది. ఇప్పుడు రాచకొండ రమేష్ అన్న సైడ్ నేను ఉన్నా కాబట్టి రాచకొండ రమేష్ అన్నతోనే రాచకొండ రమేష్ అన్న గురించి నేను మాట్లాడాల. అది నా వృత్తి ధర్మం. అయినప్పటికీ కొద్దిమంది అడ్వకేట్స్ ఏం చేస్తారు అంటే, ఫీజు కాకుండా న్యాయబద్ధంగా మాట్లాడుతుందుకు మీరు కోర్టు దాకా పోవడం ఎందుకు, కోర్టు దాకా పోతే లాంగ్ ప్రాసెస్ అవుతుంది, ఏదన్నా ఉంటే మన ఆఫీస్లో మాట్లాడదాం అని చెప్పేసి నీ అపోజిట్ ఉన్న కూడా ఇక్కడికే పిలిపించి, నీ అపోజిట్ ఉన్న కూడా మేము అక్కడనే కూర్చుండి, మీ ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఎట్లా అయిపోయినాయి, ఏమైంది, అసలు ఏందని చెప్పి మేము ఒకసారి దాన్ని కనుక్కొని, ఎందుకు ఇట్లా అది ఎందుకు జరిగింది అని చెప్పి మేము కనుక్కొని అప్పుడు మేము దాన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు దీన్నే ఏం చేసారు కోర్టులు ఏం చేశారు, జాతీయ లోక్ అదాలత్ అని చెప్పి పెడతారు. పెట్టేసి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కేసుని కాంప్రమైజ్ చేసుకోమంటారు. మాట్లాడుకొని సెట్ చేసుకోరా బాబు అని చెప్పి అన్నప్పుడు పోలీసులు కానీ అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడికి వచ్చేసి అక్కడ ఎంబడే మాట్లాడేసుకుని జడ్జి గారి ముంగట కాంప్రమైజ్ అయితే వెళ్ళిపోతారు. మేమేం చేస్తున్నాం, దీన్ని అసలు కోర్టు దాకా రాకుండా, సమస్యనే కోర్టు దాకా రాకుండా మేమే మధ్యలో మా ఆఫీస్లో ఉండి, అరే వద్దురా బాబు ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోరు అని చెప్పి సామరస్యంగా మేము పంపిస్తున్నాం. ఓకే. వాళ్ళ పంచాయతీ మీ పంచాయతీగా తీసుకొని పంపిస్తాం. తరపు లాయర్ మీరు కలిసి కూర్చొని మాట్లాడి సెట్ చేసేస్తారు. ఇది అబ్సల్యూట్లీ రైటా రాంగా అన్న? ఒకటన్నా, ఒక బాధితుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎదుటోంతో నేను మాట్లాడి వీళ్ళు వింటారు, విని వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారు, దీన్ని ఇంతటితోనే సమస్యను మనం సాల్వ్ చేద్దాం అనుకున్నప్పుడు అది నిజం, అది రైట్. ఒకవేళ వాడు వినట్లే వీడు వినట్లే, వానికి ఈగో ఉంది వీనికి ఈగో ఉందంటే
ఇక చేసేది ఏముంటుంది అన్న, కోట్ల ఇక కొట్లాడు తెగదెంపుల యుద్ధం కోట్ల జుమేదారి కోయిల్ అంటే. కోయిలనుడే. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా అది కోర్టు దాకా ఒకటే, అటు అడ్వకేట్ ఉంటారు, ఇటు అడ్వకేట్ ఉంటారు, వీని తప్పేందో వాని తప్పేందో జడ్జి గారు చూస్తారు, అప్పుడు ఇస్తారు. ఇక అదంతా కొంచెం లెంగ్తీ ప్రాసెస్, ఒక 4-5 years పోతూనే ఉంటుంది అట్లుంటుంది. అచ్చా, జర్నలిజం ఉమ్. అంటే ఈ ఏకకాలంలో ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు ఏంది అనేది నాకు ఒక ఆశ్చర్యంగా ఉంది. అన్న ఇప్పుడు జర్నలిజం తర్వాత జనహితం పదంతో అన్న రోజు ఒక ఒక మంచి సమాజానికి ఉపయోగపడే పదాలు రాస్తా ఉంటావు, అవును పెడతా ఉంటావు. అన్న ఇంత టైం ఏడుంటుంది? జర్నలిజం ఎప్పుడు చేస్తున్నావు? ఈ వకీలిజం ఎప్పుడు చేస్తున్నావు? అన్న ఇదంతా ఎట్లా సమన్వయం చేస్తున్నావు? అన్న నేను బేసిక్ ఏంటంటే అన్న, యాజ్ ఎ అడ్వకేట్గా నాకన్నా ఎక్కువ మా అన్నయ్య కూడా అడ్వకేట్ అన్న. ఓకే. నేను నా దగ్గరకు వచ్చే అంటే నా దగ్గరకు వచ్చే ఫైల్స్ కానీ, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ, మేమిద్దరం కోఆర్డినేషన్ చేసుకుని అడ్వకేట్గా మా అన్నయ్య చూసుకుంటుంటే, నేను కూడా వెంబడే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు నా ఆఫీస్లో సగం పంచాయతీలు అయిపోతాయి. ఓకే. ఫస్ట్ పంచాయతీలు నా ఆఫీస్లో అయిపోతాయి. ఓకే. నా ఆఫీస్లో వినని ఏమైనా కేసెస్ ఉంటే మాత్రం అది అన్నయ్య కోర్టులో చూసుకుంటాడు, అది అయిపోతుంది అన్న. ఓకే. ఇటు ఇక మీకు తెలియదు ఏముంది, జర్నలిజం సంగతి ఒక టీం ఉంటుంది అన్న మనది. ఓకే. వాళ్ళు రెగ్యులర్గా టీం వాళ్ళే వార్తలు సేకరిస్తారు, వార్తలు రాస్తారు, ఆర్టికల్స్ రాస్తారు. ఆటోమేటిక్గా మనం దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాం అన్న. నువ్వు రాజకీయం బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలన పోయింది అంటే బీఆర్ఎస్లో నాన్న పదవిలో ఉన్నది, అమ్మ ఉన్నది. అమ్మ ఉన్నది. అమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చేసారు అమ్మ. ఓకే. అట్లా మీ మెట్పల్లి ప్రాంతం అంతా కోరుట్ల కాన్స్టిట్యున్సీ అన్న. ఓకే. అటంతా ఉంటుంది. ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చింది. అక్కడ లీడర్లతో మరి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారా, బీఆర్ఎస్లో ఉన్నారు? అయితే ఇక్కడ మీకు ఒక అది జోక్ అనాలనా అది ఏమన్నా తెలియలే, కానీ నేనైతే అన్న ఫస్ట్ నుంచి అది 2008, 2009 నుంచి నేను తెలంగాణ వాదిని. బీఆర్ఎస్ అంటే నాకు ఇష్టం, కేసీఆర్ గారు ఇష్టం. మాకు అప్పుడు 2008లో మాకు అప్పుడున్న మా కోరుట్ల కాన్స్టిట్యున్సీ నాయకులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు 4 times ఎమ్మెల్యే చేశారు. వారు మమ్మల్ని 2009 జనవరి ఫిబ్రవరి టైంలో తెలంగాణ పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి మమ్మల్ని పరిచయం చేశారు. ఉద్యమం అంటే ఏంది, ఎట్లా పోవాలి, మనం ఎట్లా కొట్టాలని చెప్పి ఆయన చెప్పిండు. అప్పటి నుంచి 2008, 2009 నుంచి మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామన్నా. కానీ మొన్న జరిగిన కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల మా నాన్న కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. అయినా కూడా నా తండ్రి కాంగ్రెస్ పోయినా కూడా నేను పోకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా దీంట్లో ఉంటా అని చెప్పుకున్నామన్నా. సో ఇప్పటికైతే పార్టీ మారాలన్న ఉద్దేశం లేదా, మారే అవకాశాలు ఉన్నాయా? లేదన్నా, నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. ప్లస్ ఇంకో విషయం ఏందన్నా, మాకు కూడా 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల కాలంలో మంచి అధికార పార్టీలు ఉన్నాం, చూసినాం, అన్ని అధికారాలు చూసినాం. చాలా పద్ధతిగా అధికార పార్టీలు ఉండి కూడా ఎటువంటి దో నెంబర్ దందాలు చేయకుండా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా చాలా పద్ధతిగా సాగిపోయింది. 2018 నుంచి అంటే 2018లో వాస్తవానికి ఇప్పుడున్న కోరుట్ల ఎమ్మెల్యే ఎవరైతే సంజయ్ అని ఉన్నారో, సంజయ్ అన్న 2018లో ఎమ్మెల్యే అయి ఉంటే ఇవాళ మా భవిష్యత్తు ఇంకా బాగుండేది. సరే అప్పుడున్న సమీకరణ వల్ల ఆయన కాలేకపోయిండు, ఇప్పుడు అయిండు. ఈ 4-5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రజల తరపు నుండి కొట్లాడతాం, వాయిస్ లెస్ తరపున మేము వాయిస్ ఇస్తాం. అప్పుడు నేను అడిగింది అదే. ఇక్కడ ఏమవుతుందంటే మీలాంటి నాయకులు నమ్ముకొని క్యాడర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నాడు, లేదు కాంగ్రెస్ రాజ్యం వచ్చిందని కాంగ్రెస్లో పోయిండు అనుకో, వీళ్ళందరూ కాంగ్రెస్లో పోతారు. ఈ ధోరణే పూర్తిగా ఉన్నది ఇప్పుడు తెలంగాణలో చూస్తే మీకు. ఎందుకనంటే ఇది ఒక్క రేవంత్ రెడ్డి సర్కారులనే అవుతుంది అంటలేను, కేసీఆర్ సర్కారులు అదే అయింది, కాంగ్రెస్లో వాళ్ళు గుంజుకుర్రు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అదే మొదలు పెట్టిరు, నేను గేట్లు ఎత్తినా నీళ్ళు పోతున్నాయి ఏవో చెప్పి రాజకీయాలు. తద్వారా ఎమ్మెల్యేలకు జరుగుతున్న నష్టం ఏం లేదు, కానీ ఆయన నమ్ముకున్న క్యాడర్కి జరుగుతున్న కష్టం చాలా ఉంది, నష్టం చాలా ఉంది. సో అందుకని అడిగిన నేను, అంటే జేడీ సుమన్ కూడా ఇటు పోతే ఇటు, అటు పోతే అటే పోతాడా, ఫిక్స్ అయ్యి ఉండి అవసరమైతే నాయకుడే నా దగ్గర రావాలని చూస్తాడా అని అడుగుతున్నా. అన్న ఒకటన్నా, కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే అన్న ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. జగిత్యాల ఎమ్మెల్యే గారి పేరు కూడా సంజయ్. ఓకే. జగిత్యాల ఎమ్మెల్యే గారిని కవితమ్మ దగ్గరుండి గెలిపించింది. ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు, మొన్న కూడా సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. జీవన్ రెడ్డి గారి మీద మొన్న కూడా ఎమ్మెల్యే గెలిచిరు. గెలిచిన తర్వాత కూడా ఆయన పార్టీ మారిండన్న. ఓకే. సగం నేను షూర్గా చెప్తున్నా, 70% బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలే. ఓకే. కేవలం సంజయ్ అన్నతోనే, అంటే అప్పుడు జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ అన్నతో పోయింది కేవలం 20% to 30% బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప 70% కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అంటే ఒక సాధారణ కార్యకర్తనే ఇవాళ వాడు పార్టీని పట్టుకుని ఉన్నప్పుడు, నేను 2014 నుంచి 2024 వరకు నేను అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో మేము అధికారం అనుభవించి
మా నాయకునికి దగ్గర ఉండి మేము అధికారాన్ని చవి చూసి మేము ఎందుకు పార్టీ మారుతామన్నా? మళ్ళీ ఇంకోటన్నా, నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకెందుకు ఆ జ్యోతిష్యం నెక్స్ట్ నాకు ఈ రాజకీయ జ్యోతిష్యం నాకు అవసరం లేదు. అని కాదు, నెక్స్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందన్న. ఈ 4.5 ఏళ్ళు ఇప్పటికే 8-9 నెలలు అయిపోయిందన్న. అవును, ఇంకొక 4 ఏళ్ళు ఉందన్న. ఈ 4 ఏళ్లలో ప్రజల తరపున కొట్లాడతాం. మళ్ళీ ఇంకో విషయం ఏందన్న, ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కొట్లాడడం ఇష్టం. ఓకే మేము అధికార పార్టీలో 10 సంవత్సరాల నుండి మా నోరు మూసుకున్నాం. ఓకే వాస్తవానికి కూడా అన్న, మీరు ఒక్కసారి నాది చూస్తే, ఫేస్బుక్ చూస్తే నాది, కేసీఆర్ మీద కూడా నేను అధికార పార్టీ నుండి కూడా వ్యతిరేక పోస్టులు పెట్టిన. ఎందుకు వ్యతిరేక పోస్టులు పెట్టినా? గల్ఫ్ బిడ్డలకు గల్ఫ్ బోర్డు ఇవ్వాలి, లేదంటే ఎన్ఆర్ఐ పాలసీ ఇవ్వాలి, మనం అది మన మేనిఫెస్టో చెప్పినాము, మనం ఇవ్వట్లేదని చెప్పి నేను పెట్టినప్పుడు నన్ను చాలా మంది ఏం చేశారంటే, అన్న నువ్వు అధికార పార్టీలో ఉండి కూడా నువ్వు కేసీఆర్కి ఆపోజిట్లో పెడుతున్నావు. అరే నాకు కేసీఆర్ ఎంత ఇష్టమో, కేసీఆర్ అంటే నాకు ఎంత గౌరవమో, కేసీఆర్తో పాటు గల్ఫ్ నేను పోయినా అన్న, ఒకసారి చూద్దామని పోయినా వాళ్ళ జీవితాలు. ఒకసారి దగ్గర నుండి చూద్దాము ఇది ఎందుకు. ఇప్పుడు మా ఏరియా అన్న, మాది జగిత్యాల జిల్లా కొరట్ల కాన్స్టిట్యున్సీలో మా ప్రాపర్ ఇబ్రహీంపట్నం మండలం అన్న. మా ఇబ్రహీంపట్నం మండలంలో నేను చూస్తే ఇప్పుడు మా లోకల్ ఇబ్రహీంపట్నం విలేజ్లో మా ఇంటి చుట్టుపక్కల మొత్తం అన్ని ఇళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా ఒకడు ఉంటాడు గల్ఫ్ బాధితుడు. అబ్బా, గల్ఫ్లో పోయి అక్కడ వాళ్ళు చేసేది 30,000 40,000 చాలా నానా కష్టాలు పడి అక్కడ నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అన్న. ఎందుకు ఇక్కడ ఆ 30-40 వేలకు అంత దూరం పోవాలి? ఇక్కడ దొరకదా వాళ్ళకి ఉపాధి లేక? వాస్తవాన్ని కూడా ఇన్నేళ్ల కాలంలో ఇప్పుడు ఇన్ని కేంద్ర ప్రభుత్వాలు మారినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ వచ్చినాక జర మా ఏరియా పచ్చబడదు. కానీ అసలు ఎప్పుడు కూడా మా దగ్గర కనీసం సంవత్సరం ఒక పంట వేసుకునే పరిస్థితి ఉండే. భూస్వాములు వేరన్న మా దగ్గర 10 ఎకరాలు 15 ఎకరాల భూస్వామి కూడా గల్ఫ్ పోయి 10 ఏళ్ళు మీ సర్కారే ఉన్నది కదా, పచ్చబడ్డది కదా, మళ్ళీ ఎందుకు పోయారు? 10 ఏళ్ళ తెలంగాణ సర్కారులా ఎవరైతే వాటర్ ఇచ్చినామో, ఎక్కడైతే మేము రైతు బంద్ ఇచ్చినామో, రైతుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినామో, చాలా మంది ఇటు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకున్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ వీళ్ళ పాలనల కేవలం రాజకీయం కోసమే, కేసీఆర్ను బనం చేయడం కోసమే వాటర్ ఇవ్వకపోవడం వల్ల చాలా పంటలు ఎండిపోయినాయి అన్న. అది పక్కకు పెడితే మరి ఈ 10 ఏళ్ల కాలం తెలంగాణ అంతా మంచి జరిగినప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు నిలవాలి అసలు? నేను మీకు ఇంకా నా మధ్యలోనే మీరు కొంచెం నన్ను అటు డైవర్ట్ చేసేసారు. చేయలేదు, కాదు చేసిరు మీరు. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశం మీరు ఒక్కసారి వినండి. గల్ఫ్ బిడ్డల కోసం నేను ఎందుకు పోస్ట్ పెట్టినా ఇప్పుడు అన్న విషయానికి వస్తున్నా నేను. అవి నేను చూస్తుంటా. అదే మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి మీకు తెలుసు. కానీ నేను అక్కడికి పోయి దాని మీద స్టడీ చేసి వచ్చిన. ఎందుకు స్టడీ చేసిన అంటే ఖచ్చితంగా 15 రోజులు కేవలం గల్ఫ్ లో అసలు ఏం జరుగుతుందో చూద్దామని పోయినామన్నా. చూద్దామని పోయినప్పుడు ఏం జరిగిందన్న, ఒక్క చిన్న రూమ్ ఉంటుందన్న. ఒక చిన్న రూమ్ లో కనీసం ఒక 10 మంది ఉంటారు అన్న. చిన్న రూమ్ ఉంటుంది. వానికి పొద్దున వాడు 8-9 గంటలకు డ్యూటీకి పోతాడన్న, రాత్రి ఎప్పుడు 8-9 గంటలకు వస్తాడు. ఈ రోజు వండుకున్న కూర ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2 days తర్వాత కూడా అదే కర్రీ తింటాడన్న. నేను ఇట్లాంటి బాధలు దగ్గర నుంచి చూసినా కాబట్టి నేను అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ పోవాలంటే కేసీఆర్ దగ్గరికి పోయి నేను మాట్లాడేంత నాకు లేదు. సో కాబట్టి నేను ఏం చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయాలి. జనహితం స్వచ్ఛంద సంస్థ తరపున, మళ్ళీ పార్టీ తరపున కూడా కాదు నేను పెట్టింది, జనహితం స్వచ్ఛంద సంస్థ నాది కాబట్టి జనహితం స్వచ్ఛంద సంస్థ తరపున పెద్ద సార్ మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, గల్ఫ్ బోర్డు ఇవ్వాలి, గల్ఫ్ పాలసీ ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. 2018 పార్లమెంట్ ఎలక్షన్లో కవితమ్మ ఎట్లా ఓడిపోయింది అనుకుంటున్నా? గల్ఫ్ వాళ్ళు ఎంతమంది, కవితమ్మ ఓటమి వెనుక గల్ఫ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా అన్న మీకు? నిజామాబాద్ ఏరియా నుంచి మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంతా మొత్తం మ్యాక్స్ అన్న అంటే ఆల్మోస్ట్ గల్ఫ్ పోయిన బాధితులు ఉంటారు. జగిత్యాల నిర్మల్ వరంగల్ ఆదిలాబాద్ దాకా కూడా అన్న గల్ఫ్ బాధితులు ఉంటారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లా సరే ఆమె ఓడిపోయేందుకు 1,00,000 కారణాలు ఉండొచ్చులే, కానీ ఇదొక కారణం అన్న. గల్ఫ్ వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేసి కవితమ్మను ఓడగొట్టుర్రు, ఎందుకంటే మాకు గల్ఫ్ బోర్డు ఇవ్వలేదు, మాకు కనీసం మాకు ఏం చేయట్లే అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ కూడా నేను ఒకటి చాలా అంటే నాకు రేవంత్ రెడ్డి గారు నాకేం పెద్ద శత్రువు కాదు. నాకు ఆయన వస్తాయి నాది వస్తాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బోర్డు ఇవ్వడం వల్ల చాలా మంది పేదలకు న్యాయం జరుగుతాను. ఓకే, ఆ విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా హర్షించాల్సిందే. పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా మేము అటు ఇటు అంటే పార్టీ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు. పాలకపక్షం వాళ్ళ పాలసీలు ఒకటి అనుకుంటే ఒకటి చేసుకుంటా పోతుంటారు. వీళ్ళు ఇవి ఎప్పటికీ జరిగే విషయాలే. నేను అందుకే అన్నది, ఇప్పుడు అంత మంచిగా చేస్తే 10 ఏళ్ళు వెళ్ళినాం కేసీఆర్ ఎందుకు ఇంటికి అన్న. ఒకటన్నా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసినామంటే క్రికెట్ మ్యాచ్ తీసుకుందామన్నా. ఫస్ట్ ఏముండే, టెస్టులు ఉండే.
టెస్టులు బోర్ వచ్చి ఏమైంది వన్డేలకు వచ్చారు, వన్డేలకు వచ్చి. వన్డేలకు బోర్ వచ్చి 2020కి వచ్చారు. కేసీఆర్ కూడా 10 సార్లు చూసిర్రు. ఓకే అరే ఒక్కసారి ఈయన ఏదో కొత్తగా పెడుతుండు కదా, 6 గ్యారెంటీలు అంటుండు, ఇంకేదో అంటుండు, మన కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా అంటుండు కదా అని చెప్పేసి పోయి వీళ్ళు ఏంటంటే వాళ్ళని అట్లా నమ్మించి మోసం చేశారన్న ప్రజల్ని కాంగ్రెస్ వాళ్ళు లిటరల్గా. అంతే తప్ప ఇప్పుడు మీరు ఒక్కసారి ఇవాళ చూడండి, ఇప్పుడు ఇవాళ ఏం పెట్టారు, హైడ్రా అని పెట్టారు. హైడ్రా అనేది ఒక పెద్ద డ్రామా ఆడుతారు, హైడ్రామా ఆడుతారు. ఎందుకు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలనే ఫస్ట్ ఎందుకు పెడుతున్నారు అంటే హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు, హైదరాబాద్ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఓకే వీళ్ళని ఎంతో కొంత ఇబ్బంది పెడదామన్నా, లేకపోతే దీని ద్వారా ఇంకేదన్నా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామన్నా, మొత్తానికి వాళ్ళ మైండ్ సెట్ వర్షన్ ఏమో బీఆర్ఎస్ లో వర్షన్ బీఆర్ఎస్ కదా నువ్వు మూసి ప్రక్షాళన అని పెట్టిండు. అవన్నా మూసి ప్రక్షాళన పెట్టిండు. ఇన్నేళ్ల కాలంలో మూసి ఎన్నిసార్లు పొంగిందన్నా, ఎన్నిసార్లు పొంగయాలకు పొంగుతూనే ఉంది, నష్టం జరిగే ఎన్నిసార్లు పొంగి లోతట్టు ప్రాంతాలు మినహా మూసి నది ఎన్నిసార్లు పొంగింది, సరే నిజంగా మూసి నది అందుకే దాని మనన దాని పోనీయమని అంటుండు. కాలం ఎక్కువైంది దానికి ఈ సర్కార్ ఏం చేయదు కదా. అదే అనుకుంటున్నా, ఈ సర్కార్ రాకముందు కూడా కాలం ఎక్కువైంది, చాలా వర్షాలు పడ్డాయి, తుఫాన్లు పడ్డాయి. హైదరాబాద్ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ ఎప్పుడూ ఎక్కడెక్కడో తుక్కు అయిపోయినాయి. మీరు చూస్తూనే ఉంటారు. కానీ మూసి నది పొంగి మూసి నది చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోయినాయి, లోతట్టు ప్రాంతాల మినహా. మూసి నది పక్కకే ఉన్న బిల్డింగ్స్ కానీ ఇల్లు కానీ గుడిసెలు కానీ కొట్టుకుపోయినాయి. అదే నేను ఏమంటానంటే దాంట్లో ఏ ప్రభుత్వాన్ని అనలేము అంటున్నా. కేసీఆర్ కూడా చెప్పిండు కేసీఆర్ కూడా ఏం చెప్పిండు అంటే, కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కూడా చెప్పిండు, మూసీ నదిని దయచేసి అడ్డుకోకండి, మూసీ నదిని స్వేచ్ఛగా వదిలేద్దాము, మూసీ నది ఎప్పుడైతే స్వేచ్ఛగా వదిలేస్తామో హైదరాబాద్ సేఫ్ ఉంటుందని చెప్పిండు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరు పేదల ఇల్లులు ఉన్నాయన్న. ఇప్పుడు ఇవాళ కాదన్నా, ఇవాళ బఫర్ జోన్ కానీ వీళ్ళు చెప్తున్న ఆ జోను ఈ జోను రెడ్ జోన్ కానీ దీంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యి ఎంతమంది మినిస్టర్లు అయ్యి ఎంతమంది నాయకులు గెస్ట్ ఉన్నాయన్న. తీసుకొని మాట్లాడితే నేను ఏం చేయలేను. నేను అదే అంటున్నా, ఇప్పుడు పేదోళ్ళదే మాట్లాడదాం, వీళ్ళది వదిలేద్దాం. ఎందుకంటే మీరు పార్టీ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడతా అంటే నేనేం చెప్పలేను. కానీ అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ముందు ఏ ప్రభుత్వం ఉన్నా, ఎందుకంటే దాని అంచుకుంట పోయి ఇప్పుడు ఎవడైనా మిడిల్ క్లాస్ వాడు ఊరికెళ్ళి వచ్చి ఇక్కడ కష్టపడి ఎట్లన్నా కానీ హైదరాబాద్లో నాకు ఇల్లు ఉండాలి ఏనో తన దొరకని అని వాడి కష్టంలో ఎంత దొరికితే అంత బిల్డర్ అమ్మిండు, వీడు కొనుక్కున్నాడు, అన్ని బరాబర్ ఉన్నాయి, లీగల్ ఉన్నాయి అన్నాడు. ఆ లీగల్ అథారిటీ ఇచ్చిన ప్రభుత్వం ఎవరు, ఆ అధికారులు ఎవడు, ఇప్పుడు జరుగుతున్న నష్టం ఎవరికి? కాంగ్రెస్ కాదన్నా. ఇప్పుడు 10 సంవత్సరాల ముందు కదన్నా, ఇప్పుడు వీళ్ళు మాక్సిమం ఈ 10 ఏళ్ల కాలంలో నేను అనేది ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఇల్లు కట్టిరు, 10 ఏళ్ల కన్నా ముందు ఎన్ని ఇల్లు కట్టిరు. నువ్వే ఉంటావు, నీదే ఉంటావు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది, నువ్వే పర్మిషన్ ఇచ్చినావు, నీ అధికారులే వచ్చిర్రు, చూసిర్రు, పర్మిషన్ ఇచ్చిర్రు, అన్ని చేసిర్రు. ఇప్పుడు ఇవాళ వాడు రూపాయి పోగేసుకొని ఈఎంఐలు కట్టుకొని బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇవాళ వాడు ఒక ఇల్లు కట్టుకుంటే ఇలా ఆ ఇల్లు నాది కాదని చెప్పి నువ్వు పోయి ఇది నీది కాదు, ఇది దీంట్లో బఫర్ జోన్ ఉందంటే నువ్వు ఇదే ముచ్చట ముందు చెప్పుంటే, నువ్వు ఇదే ముచ్చట పర్మిషన్ ఇవ్వక ముందు అరే బాబు ఇది బఫర్ జోన్ ఉంది అంటే వాడు ఎందుకు కొనుక్కుంటాడు? ఇది సర్కిల్లో తిరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇది ప్రభుత్వాన్ని అడిగితే మా పరిధిలో జరిగింది కాదంటాడు. అన్న నేను అదే అంటున్నా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కన్నా ముందు ఉన్న ప్రభుత్వం ఏంది, తెలంగాణ రాకముందు ఉన్న ప్రభుత్వం ఏంది, పర్మిషన్ ఇచ్చింది ఎవడు, పేదలను నష్టపరిచేది ఎవడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు హైడ్రా ద్వారా ఇల్లులో కొట్టి విల్లాసులో కొట్టి మీరు పోయి డబుల్ బెడ్రూమ్ మరి కాదా? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేదలకు ఇద్దామని చెప్పి కేసీఆర్ ఇస్తే పేదలను పక్కన పెట్టి హైడ్రా ద్వారా ఇల్లు పోయి కూల్చేసి వీళ్ళని తీసుకుపోయి మేము డబుల్ బెడ్రూమ్ ఉంచుతామంటే దానంత పెద్ద జోక్ ఏముంటది? మేము రాజకీయం సంగతి పక్కన పెడితే జనహితం స్వచ్ఛంద సంస్థ తరపున ఖచ్చితంగా మూసీ నది అనేది స్వేచ్ఛగా పారాలి. మూసీ నదిలా మురికి కాకుండా స్వచ్ఛమైన నీరు రావాలి. అది నేను ఇద్దరం కలిసిపోయి దోశలో పట్టుకొని తాగాలని మాకు ఉంటది అన్న. కానీ రూపాయి బిల్లు వేస్తే కనపడాలని ఖచ్చితంగా ఉంటది అన్నాడు మా సార్ కూడా అన్నాడు. మా సార్ అన్నాడు, ఇప్పుడున్న సార్ కూడా అంటుండలే. కానీ సరే అయితే నేను అనేది ఏంటంటే ఈ ప్రాసెస్లా రాజకీయాల వల్ల, డైవర్షన్ పాలిటిక్స్ వల్ల, లేకపోతే ఇంకేదో స్వార్థం వల్ల పేదలకు అన్యాయం జరగద్దు, పేదలు నష్టపోవద్దు. ప్రతి ఒక్కోనికి ఉండేది ఒకటి ఏముంటుంది అన్న. ఇప్పుడు ఇవాళ అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కథ ఏందో నాకు మొత్తం తెలుసు. మీరు మెల్లిమెల్లిగా ఒక్కో స్టెప్ ఎక్కి ఇవాళ మీరు హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇవాళ మీకు ఉండే ప్రధాన గోల్ ఏముంటుందన్న, నీ కొడుకు ఇల్లు కావాలని ఉంటుంది, నీకు కాదు. అవును, ఇవాళ రాచకొండ రమేష్ అనే వ్యక్తికి ఒక ఇల్లు కావాలని నీకు ఉండదు. నా కొడుకు నేను ఒక ఇల్లు కట్టి నేను పోవాలి రాబాయ్ నీకు ఉంటుంది. నువ్వు కష్టపడి ఈఎంఐలు కట్టుకుని నువ్వు ఇలా ఒక ఇల్లు కట్టుకుంటే ఇది హైడ్రాల్ ఉంది, మళ్ళీ ఎంత మోసం అన్నా.
సాటర్డే రోజు నైట్ 6:30 7కు ఆల్టర్నేట్ అయితే ఇవ్వాలి ఎవరైనా. అనగా సాటర్డే రోజు నైట్ నోటీస్ ఇస్తావు, సండే రోజు మార్నింగ్ 7 ఇల్లు వచ్చి ఇల్లు మొత్తం గులగొడతా అంటే నిన్న పొట్టు తిట్టింది హైకోర్టు. నేను అదే అంటున్నా, అదేదో కొంచెం బలిసిన వాళ్ళకి చేస్తే బాగుండేది. నా వర్షన్ అదే అన్న, ఫస్ట్ ధనవంతులు కొట్టుర్రి, ఎమ్మెల్యేల ఇల్లులు, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ బడా నేతలు ఏ పార్టీ కానీ, అంటే ఏ పార్టీనా కానీ, వాడు ఎవడన్నా కానీ, వాడు సినిమా హీరో కానీ ఎవడన్నా కానీ ఫస్ట్ వాని గెస్ట్ హౌస్లు ఊలగొట్టుర్రి. అందుకే వాటి గులగొట్టిరు కదా నాగార్జున. ఒకటే అదే అన్న, నాగార్జున ఊలగొట్టి నాగార్జునకు అల్టిమేట్ గా మళ్ళీ నాగార్జునకు అంతకు 10 లాభం ఏం జరిగిందో కూడా అంటే ఇంటర్నల్ గా చాలా మందికి తెలుసు. ఆయనకు కేవలం 4-5 కోట్ల నష్టం చేపించి తర్వాత ఆయనకి ఏ విధమైన లాభం చేస్తాడు ఇది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్న విషయం కూడా తెలుసు. నీకు పెద్దోడు అన్న, ఇప్పుడు నాగార్జున ఉన్నాడన్న, నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడగొట్టిన ఆయనకి ఏమవుతుంది అన్న, ఏం ఫరాక్ పడుతుంది ఆయనకు? అదే ఒక పేదోనికి. మీకు ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తా అన్న, నువ్వు ఒక ఎంప్లాయీ అన్నా, నువ్వు కేవలం రూపాయి పోగేసుకొని అక్కడ ఒక జాగ కొనుక్కున్నావు, అక్కడ ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నావు అన్న. బ్యాంక్ కూడా వచ్చిండు, అన్ని పేపర్లు చూసిండు, లీగల్గా ఉన్నాయని చెప్పేసి బ్యాంకు లోన్ ఇచ్చిండన్న. నీకు వాడు ఒక 30-40 లక్షలు లోన్ ఇచ్చిండు. అవును, ఇవాళ వచ్చి అధికారులు ఇల్లు కొట్టిరు. రేపటి నుంచి కట్టుకోలేక రేపటి నుంచి వాడు సచ్చిన ముక్కు విండి వసూలేస్తారు బ్యాంకు వాడు. అరే ఇల్లు ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేరా భయ్, నీ జీతం ఇంత ఉంది కాబట్టి, నీ జీతం 1,00,000 ఉంది, నేను నీ జీతం నీ 6 నెలల ప్లే స్లిప్ నీ 6 నెలల పే స్లిప్ చూసి నేను ఇచ్చిన రాబాయ్ అంటాడు బ్యాంకు. ఈడే గుంజుకుంటాడు కదా, ఈయన ఇచ్చేదేముంది ఇంకా. ఇప్పుడు అంటే ఎవరు గుంజుకుంటారు? లోన్ ఇచ్చిన తర్వాత ఈయన అకౌంట్ కి నెలనాడు పడంగానే కట్ అయితే పెడతారు కదా. అదే అంటున్నా, ఇప్పుడు వాడు 6 నెలల పే స్లిప్ చూసుకొని నీకు లోన్ ఇచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఇప్పుడు నీకు ఇల్లు వాయే, మళ్ళా ప్రతి నెల 20-30 జాగా కోసం కట్ అయిపోతుంది. ఎట్లా బతకాల వాడు? అంటే దీని మీద మన రామారావు సార్ గారు మంచిగానే ఇస్తున్నట్టు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గరుండి మరి ఏడిపించి బాగానే భయపెట్టి చేపిస్తున్నట్టు కదా అన్న. ఒకటన్నా, సోషల్ మీడియాను వాడుకున్నట్ల, సోషల్ మీడియాను బీభత్సంగా వాడుకున్నట్ల కాంగ్రెస్ బీజేపీల తర్వాత మాది ఉండే అన్న. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ కనుక అప్పుడు అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ పక్కన పెట్టి ఒక 100 ఛానల్ పెట్టుంటే ఇలా మళ్ళీ అధికారం వస్తుంటే మేము ఇది బాగుందన్న. ఛానల్లో ముచ్చట కొద్దాం ఇక నెర్రీ, నువ్వు రాజకీయ నాయకుడు అని ఇట్లే మాట్లాడుకుంటూ పోతే అదే రాచకుండా ఏం మాట్లాడిస్తున్నావు, మీ బహిరంగ సభ ఏదైనా ఉంటే బయట పెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో పెట్టి అంటారు అన్న. లేదన్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అన్న. ఎందుకంటే పేదలకు హైడ్రా వల్ల న్యాయం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది మీలాంటి జర్నలిస్ట్ కూడా అన్న ఒక్కసారి వైపులో చూడాలన్నా. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు కూడా మీకు చెప్పిన, ఒక సమస్యని ఒకవైపు కాకుండా రెండో వైపు కాకుండా మూడో వైపు చూసినప్పుడు నీకు పర్ఫెక్ట్ అర్థమవుతాన్నా. ఇప్పుడు నువ్వు ప్రజల వైపు నిలబడకు, ప్రభుత్వం వైపు నిలబడకు, ప్రజలకు ప్రభుత్వంకు మధ్య నుండి చూడు, మధ్య నుండి చూసుకోవడం జర్నలిస్ట్ కదన్నా. అదే మా పని. అందుకే నేను ఏమంటారు, ప్రజల వైపు ప్రభుత్వం వైపు మధ్య నుండి చూసి నిజంగా ఎవరు తప్పు ఉందో చెప్పన్నా. అవును, తప్పకుండా. ఎస్, స్టార్టింగ్లో యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చినప్పుడు సాయి టీవీతో అద్దరహో అనిపించారు. తర్వాత మళ్ళీ ఈ మధ్య ఇంకో ఛానల్ పెట్టినావు, అదేంటి స్మార్ట్ టీవీ. రైట్ అన్న, స్మార్ట్ టీవీ. ఒక్క పాట వచ్చిందా, 2 పాటలు? అందులో ఒకటే వచ్చిందన్న, ఒకటే వచ్చింది. ఆ ఒక్క పాట కూడా మంచిగా పోయిందన్న. ఇప్పుడు ఎంత 9 మిలియన్స్ ఏమో అవుతున్నట్టుంది. 40,000 అయ్యారన్న సబ్స్క్రైబర్స్ కూడా. అదే రామలా తుమ్ముల దగ్గర ఒక 2-3 lakhs కూడా వచ్చినట్టున్నాయి అన్న. పెట్టుబడి పెట్టింది కూడా వచ్చినట్టుంది, పెట్టింది కూడా వచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే సైటీ అనేది ఒక ఎమోషన్ అన్న. అంటే నేను ఈ సాహితీపరంగా మీరు ప్రొడ్యూసర్ అనే ఇంట్రడక్షన్ కూడా జరగాలనేది మన తెలంగాణ నుంచి. ఎందుకు ఒక యంగ్ రాజకీయ నాయకుని పట్టుకొచ్చి నేనంటే ఒక్క కోణం లేదు, మరి ప్రొడ్యూసర్ ఉన్నాడు, సాహిత్యం పట్ల ఉంటుంది, నేను ఏదైనా పాట చెప్తే దాంట్లో మిస్టేక్లు చెప్తాడు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎస్, సాయి టీవీలో మీకు బాగా అంటే ఎమోషన్ అన్న. బట్ అందులో మీకు బాగా నచ్చిన పాట అన్న ఒకటన్నా, ఇంకా సై టీవీ పెట్టినప్పుడు కూడా అన్న, అప్పుడు చాలా తక్కువ ఛానల్స్ ఉండే. అప్పుడున్న ఛానల్స్ మైక్ టీవీ వ్యవస్థలో మీరు ముందు అనుకుని పోయారు, ముందు అందుకొని లేదన్న. అంటే అప్పటికి కూడా ఒక 10 ఛానల్స్ 15 ఛానల్స్ టాప్ ఛానల్స్ ఉన్నాయన్న. తిరుపతికి నాకున్న సాన్నిధ్యం కానీ, నాకు పర్సనల్గా కొద్దిమంది రచయితలు నాకు బాగా ఇష్టం అన్న. దాంట్లో ఏంటంటే తిరుపతి కూడా ఒకడు. సో నాకు ఆయనకున్న సాన్నిధ్యంలో మనం ఒక ఛానల్ పెడదామని చెప్పి అన్నప్పుడు మేము కూడా దానికోసం చాలా కష్టపడ్డాం, చేసినామన్నా. చేసిన తర్వాత ఫస్ట్ ఒక పాట పెట్టినాం, పాట పోలేదు. సెకండ్ పెట్టినాం, సెకండ్ కూడా పోలేదు. థర్డ్ పాట అప్పుడు ఒకసారి ఆలోచించినాం, అసలు పాట ఎందుకు పోవట్లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు ప్రజల నాడికి ఒకసారి చూసుకుందామని చెప్పి తిరుపతి ఉండి ఆయన గట్టిగా రాసుకున్నాడన్న. పాట ఒక్క హిట్ వచ్చిందన్న.
ఆ హిట్ తోనే ఏంటిది అది? ఏం పాట అది? టిక్ టాక్ పాట అని చెప్పేసి ఒక పాట ఉంటుంది అన్న. అప్పుడు ఏంటంటే టిక్ టాక్ అనేది చాలా అవు, చాలా అవు, ఫేమస్ అవు. ఉండే యాప్, చాలా ఫేమస్ ఉండే. అందరు తెల్లర్లేస్తే అదే పని మీద ఉంటారు. తెల్లారలేసి అదే పని ఉండే. అప్పుడు టిక్ టాక్ బాగా ఫేమస్ అయింది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని చాలా అద్భుతంగా పాట రాసిన మాట తిరుపతి అన్న. ఓకే. ఇక దాంతోని వాస్తవానికి ఏంటంటే సింగర్ శిరీష కూడా ఐ థింక్ నాకు తెలిసి ఆ పాటతో ఎక్కువ ఇదైతే అని చెప్పి అనుకుంటున్నాను. ఫేమ్ లోకి ఏదో ఒక పాట ఇస్తుంది ఎవరికైనా, ఎంత పెద్దోళ్ళకైనా ఏదో ఒక. నేను బేస్ అనుకుందాం నేను బాధాల పోషెట్టి చేసినట్టు రైట్ ఏదో ఒకటి అట్లా వస్తుంది. మీరు మా సార్నప్పుడు చాలా గట్టిగా చేసుకున్నారు బాతల పోషెట్ అని. అట్లా అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫేమ్ అయ్యే ఛాన్స్ ఒకటి వస్తుంది. అవునన్నా. బట్ అంత బాగున్న ఆ ఛానల్ నుంచి తిరుపతి అన్నకు మీకు ఏంటి విభేదాలు? తిరుపతి అన్నకు నాకేం లేదన్న. తిరుపతి అన్నకు నాకు ఇప్పుడు కూడా తిరుపతి అన్న అంటే నాకు బాగా రెస్పెక్ట్. ఆయన ఏంటంటే ఆయన సాన్నిధ్యం కన్నా ఆయన అక్కడ మాకు వినవంటది కొంచెం కుదరలేదు. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఖచ్చితంగా లోతులు తీయాలని చూస్తారు, కానీ కాకపోతే ఆపోజిట్ లో కూర్చున్నా కూడా జర్నలిస్ట్ అనే విషయం మీరు మర్చిపోతారు. నేను మర్చిపోవడం కోసం అట్లా కెమెరా ముందు జనానికి తెలవాలి కదా అన్న. లేదన్నా, తిరుపతికి జేడి సుమన్కి జేడిందంట భయ అనే ఆ విషయం బయటకు వచ్చినప్పుడు ఏంది అనేది నేను కూడా ఇప్పుడు అడగలేదు. ఈ సందర్భం వచ్చిందని అన్న. ఒకటన్నా, ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా చాలా మంది మీకు తెలుసు, పంచాయతీలు అయితే విడిపోతారు, రెగ్యులర్ ఉంటారు. తిరుపతి అన్న కూడా నాకు బాగా దగ్గర. వాస్తవం కూడా నాకు ఆయన సాన్నిధ్యం కన్నా ఆయన సాహిత్యం కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. ఏ రోజు కూడా ఆయన నన్ను ఏం తక్కువ చేయలేదు, ఏ రోజు కూడా నేనేం చేయలేదు. చిన్న చిన్న మనస్పర్ధలు కామన్ గా వస్తూ ఉంటాయి. సరే ఇప్పుడు నాకు కూడా ఏమైపోయిందంటే రెగ్యులర్ గా ప్రతిరోజు టచ్ లో ఉంటే ఊకే ప్రతిరోజు టచ్ లో ఉండే కన్నా కొద్దిగా దూరం ఉంటే ఇంకొంచెం ప్రేమ పెరుగుతుంది కదా. కనపడ్డప్పుడే మంచిగా బాండింగ్. ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు నేను రమేష్ అన్నతో రెగ్యులర్ గా కలిస్తే నీకు నేను కామన్ అయిపోతా, నాకు నువ్వు కామన్ అయిపోతావు. నేను ఊర్లో ఉండి 6 నెలలకు వచ్చినప్పుడు అన్నా అని చెప్పి అది కొంచెం వేరే ఉంటుంది. గ్యాప్ ఉన్న ప్రేమ వేరే ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చినాం. నాకు తెలిసి అతి త్వరలో ఒక మంచి పాటతో వస్తాం. మళ్ళీ వస్తారా? చూద్దాం. రావాలని కోరుకుంటున్నాను నేను. మన తెలంగాణ చెప్తున్నాం అందుకని రావాలనే కోరుకుంటున్నా. ఇంకో రచయిత మిట్టపల్లి సురేందర్, ఏంది ఆయనకు నీకు ఈ బాలు అన్నకు మీ బ్యాచ్ అంతా ఒకలాగా అల్లుకొని పోతారు బాపి అన్న. మళ్ళీ ఎందుకు అడిగినా అదంటే ఆయన వరంగల్, నీది ఇటు జగిత్యాల, బాలనది సిరిసిల్ల, మీ జిల్లాలు దాటి సోపతి ఏందని కాదన్నా. మీరు అడిగిన ప్రశ్నలే తప్పు ఉంది ఒకటి. ఏం లేదు అంటే తప్పేముందంటే మిట్టపల్లి సురేందర్ అన్న, బాలన్న, ఆయన ఇంకోరు ఎవరు చెప్పారు? మీ ముగ్గురిదే నా చెప్పారు కదా. 4th ఎవరు? రేంజర్ల. 5th ఎవరు? రాచకొండ. 6th ఎవరు? 6th రవి కళ్యాణ్ అన్న. మరి మీరు ఎట్లా మర్చిపోతారు 6 పేర్లు? సో కాబట్టి నేను ఏమంటున్నాను అంటే మనది ఇది వాస్తవానికి కూడా ఏంటంటే కళామాత కలిపిన బంధం. మిట్టపల్లి సురేందర్ అన్న నాకు వాస్తవానికి మాట తిరుపతి అన్న కన్నా ముందు ఆయన సాహిత్యం తెలుసు నాకు. ఓకే. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, అంటే మీకు ఎవరికి తెలియదు ఏంటంటే కెమెరా ముఖంగా నేను చెప్తున్నా. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు నా ప్రాణమిత్రుడు ఒక ఆయన, నా పక్క బిడ్డే, వాడు తెలంగాణ కోసం చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతానంటే అరే శ్రీకాంత్ చనిపోయిండు, ఎవరెవరో చనిపోయారు, అయినా కూడా ఇక తెలంగాణ వస్తలేదు, మనము ఎంత కొట్టినా తెలంగాణ వస్తలేదు, ఇక నేను కూడా చేసుకుందాం రా అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నప్పుడు వాడిని చాలా మోటివేట్ చేసినాం. అయిపోయింది. అప్పుడే కొత్తగా వచ్చినాయన్న ఫోన్లు. ఓకే. ఏం ఫోన్లు? టచ్ ఫోన్లా? స్మార్ట్ ఫోన్లు. ఓకే. అదే టచ్ ఫోన్లు వచ్చినాయి. అప్పుడు అన్న ఒక పాట రాసిండు అన్న. ఆ పాట రిలీజ్ అయింది. ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. ఓకే. నేను అంటే నా లైన్స్ ఏమన్నా తప్పు ఉండొచ్చు, చాలా లైన్ కాబట్టి తప్పు ఉండొచ్చు, కానీ ఒకసారి మీరు కరెక్షన్ చేసుకోండి. ఆ ఒక్క పాట విని వీడు సూసైడ్ చేసుకోవడం అయిపోయిండు. ఇది అక్షర సత్యం. కెమెరా ముఖంగా నేను మీకు చెప్తున్నా, అక్షర సత్యం ఇది. ఈ పాట అంటే నిలబెట్టింది. ఒక్క ప్రాణం కాదన్న, 100 ప్రాణాలు నిలబెట్టింది. సో కాబట్టి అప్పటి నుంచి మిట్టపల్లి అన్నాను ఎప్పుడు కలుద్దాం అన్నట్టుండే. వాస్తవానికి మీరు ఇందాక చెప్పినట్టు మాట తిరుపతితో ఎప్పుడు గ్యాప్ వచ్చిందో మిట్టపల్లి అన్న దగ్గరైనా అరే అంటే అది కోఇన్సిడెన్స్ గా జరిగింది. వాంటెడ్లీ జరగలేదు. వాంటెడ్లీ నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అసలు ఎప్పుడు కూడా అన్నతో కలిసి నాకు ఎప్పుడు టైం రాలేదు. వాస్తవానికి తిరుపతిని కూడా నేను ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ కలిసిన రేంజర్ల రాజేష్ అన్న బిడ్డ ఫంక్షన్లో ఎప్పుడైతే సురేందర్ వచ్చినో, ఎప్పుడైతే నేను వచ్చినో, మా ఇద్దరు ఐడియాలజీ సేమ్ అయిపోయి మేము ఇక ఇక్కడ దాకా వచ్చింది. అంటే నేను అనేది జనరల్ గా నేను కళాకారులను చాలా మందిని ప్రేమిస్తావు. అవును. సాహిత్యము, ఈ పాటలు పాడేటోళ్ళు, అంటే మొన్నటి సాంగ్ దిలీప్ దేవగన్ కూడా అవును అందరికి బాగా క్లోజ్ ఉంటావు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తీసుకొచ్చిన పేర్లే కాకుండా కొన్ని పేర్లు చెప్తా, నీకు అందులో ఎవరిష్టం అనేది చెప్పాలి నాకు. అట్లా కదన్నా, అంటే నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఫ్యాక్ట్ చెప్తా యాజ్ అడ్వకేట్ గా
నేను అంటే చాలా మంది ఏమంటారు అడ్వకేట్లు అబద్ధాలు ఆడతారు అంటారు, కానీ నేను అడ్వకేట్ కమ్ జర్నలిస్ట్ కమ్ అన్ని కాబట్టి అంటారా? నాకు తెలియదు. అంటారు, అంటే సమాజంలో ఉంది అట్లా. ఓకే. సో కాబట్టి నేనేమంటాను అంటే అడ్వకేట్ గా జర్నలిస్ట్ గా నేను ఉన్నా కాబట్టి, ప్లస్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి నేను సమాజానికి నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మిట్టపల్లి సురేందర్ అన్నను నేను మాత్రం ఎట్లా చూస్తా అంటే నేటి కాలం శ్రీశ్రీలాగా చూస్తా. నువ్వు ఎట్లా చూడు, నేను కొన్ని పేర్లు చెప్తా. అట్లా లేదు, నువ్వు మళ్ళీ దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏం చేయను. సరే చెప్పండి. నువ్వు ప్రేమించే మనుషులలోనే ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే ఎవరు రైట్ నీకు చెప్పు, ఓకేనా? సరే. మాటల తిరుపతి, మిట్టపల్లి సురేందర్. మాట తిరుపతి. బాలన్న రెంజల రాజేష్. రెంజల రాజేష్ రాచకొండ రమేష్. అబ్బా సూపర్ ఉంది. సరే, రెంజల రాజేష్ రవి కళ్యాణ్. ఎవరిని తీసేయకుండా తిప్పి చెప్తున్నా అంతేనా? లేదన్నా, లేదు. అయితే వాస్తవం కూడా అన్న, నన్ను అందరూ చాలా ఇష్టపడతారు. నేను మీ మొత్తం ఎంటైర్ బ్యాచ్ లా చిన్నోని నేనే, అది మీకు కూడా తెలుసు. నన్ను అందరూ సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. ప్రతిసారి ఇది కాదు అది కాదు అన్నప్పుడు ఇంకా నేనే మిమ్మల్ని సతాయిస్తా. కళాబలగంలో ఇప్పుడు మొన్న కూడా ఒక అమ్మ పాట దానికోసం పోయినాం మనం. అవును, అందరం కలిసి ఉంటాం. ఇవి సరదాకి అడిగిన బేసిక్ క్వశ్చన్స్ తప్ప ఏదో పోటీ పెట్టాలని కాదు, పంచాయతీ పెట్టాలి. లేదన్నా. మాట తిరుపతికి మిట్టపల్లికి మీరు కంపేర్ చేసినప్పుడు నేను మాట తిరుపతి అని పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు మిట్టపల్లి సురేందర్ అన్న సాహిత్యం ఎంత ఇష్టమో, ఇవాళ జేడి సుమన్ అనే వ్యక్తి సైటీవీ కన్నా ముందే నాకు సోషల్ మీడియాలో 10-15 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను రెగ్యులర్గా ఏదైనా పోస్ట్ పెడితే వేల వ్యూస్ వస్తాయి. అవన్నీ పక్కన పెడితే సైటీవీ అంటే జేడి సుమన్ అంటే సైటీవీ అని ఒక పేరు తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా మాట తిరుపతి. సో మనం వచ్చిన గ్రౌండ్ను మర్చిపోవద్దని చెప్పేసి నేను మిట్టపల్లికి మాట తిరుపతికి మీరు కంపేర్ చేస్తే నేను మాట తిరుపతి అని చెప్పినా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నేను చెప్పేది అదొకటే. నాకు మిట్టపల్లి అనే వ్యక్తి నేటి తరం శ్రీశ్రీలాగా అనిపిస్తాడు. ఎస్ డెఫినెట్. మంచి అంటే నువ్వు ఎవరిని పోగొట్టకుండా అందరిని కలుపుకొచ్చు, అట్లే ఉండాలి కూడా. లేదన్న, లేదు. అంటే ఇప్పుడు అన్న, ఇది నేను వేరే వాళ్ళు నన్ను చాలా మంది ఇంటర్వ్యూ అడిగారు, మీకు తెలుసు. నేను మీతోనే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మీకు నాకున్న సాన్నిధ్యంలా మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం తప్ప నేను ఏదో దాన్ని ఏదో ఇట్లా చేయాలా, దాపరికం చేయాలి. ఇక్కడ ఇప్పుడు వకీల్ సాబ్ గా చెప్పిన, జర్నలిస్ట్గా వచ్చినావు, రాజకీయవేత్తగా వచ్చినావు, ఒక యూట్యూబ్ ప్రొడ్యూసర్గా కూడా, అంటే పాటల నిర్మాతగా కూడా, ఒక ఛానల్ నిర్మాతగా, ఇన్ని అంటే ఈ ప్రపంచానికి కనపడి ఇన్ని చేస్తున్న జేడి సుమను ఎందుకు ఒక నాట్యం చేస్తాడు, ఒక తాండవం? అది ఏం తాండవం అన్న చెప్పండి ఒకసారి. దాన్ని ఏమంటారు? పోతరాజు తాండవం అన్న. బేసిక్ ఏంటంటే మా ఫ్యామిలీ అంటే మాకు అసలు అట్లా చూస్తే నువ్వేనా అనుకునేలాగా ఉంటది. ఇంత అఫీషియల్ వ్యక్తి పోతరాజు చేసి అదంతా ఇట్లా మొత్తం ఆహారం చేసుకొని పట్టుకొని అన్న లేదన్న. అయితే ఏమైందంటే అన్న, మా 4 fathers మొత్తం మా 4 fathers నుంచి డాడీ వరకు మేము ఏంటంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం కానీ, అమ్మవారికి సంబంధించిన అన్ని మొత్తం కార్యక్రమాలు చేయడం కానీ మేమే చేస్తాం బేసిక్గా ఊర్లలో. సో కాబట్టి మా కుటుంబంలో ఏంటంటే పోతరాజు అనేది మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. మా తాతల నుంచి డాడీ తీసుకొచ్చిండు, డాడీ నుంచి ఇక్కడికి ఆగిపోద్దు దీన్ని. సరే, ఇప్పుడు యాజ్ అడ్వకేట్ కావచ్చు, నేను పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, చదువుకున్నా కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నప్పుడు నేను దేవుడిని నమ్మలే. అదే నేను 2009లో ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడైతే అడుగు పెట్టినో నేను దేవుడిని మర్చిపోయినా. అప్పుడు కేవలం ఉద్యమం ఉండే, ఈ దేవుళ్ళు లేరని కూడా నేను చెప్పిన, ఈ దేవుళ్ళు లేరని కూడా నేను మాట్లాడినా, దేవుళ్ళు లేని అంత ట్రాషన్ అని చెప్పి నేను మాట్లాడినా. జై భీమ్ అని కూడా అన్న ఇప్పటికంటే అన్న. ఇవాళ జేడి సుమన్ అనేటోడు వైట్ షర్ట్ వేసుకుని ఇక్కడ కూర్చున్నాడు, రాచకొండ రమేష్ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నాడు. దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవడేమనుకున్నా, నన్ను పర్టికులర్గా ఒక కులం పెట్టి చూసినా, నన్ను ఇంకో దాన్ని పెట్టి చూసినా కూడా ఇవాళ నేను తినే ప్రతి ఒక్క మెతుకుల, నేను కాదు మా నాన్న కానీ రేపు పొద్దున నా భవిష్యత్ తరం కానీ తినే ప్రతి మెతుకుల ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉంటుంది. నేను ఖచ్చితంగా ఉస్మాన్ చూసినప్పుడు జేబీఎం అన్నా కూడా, నేను జేబీఎం అంటా కూడా, నేను చచ్చిపోయేదాకా నేను జేబీఎం అంటాను. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నా కూతురికి కులం అనేది కాలం తీసేసిన మొన్న అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. అదర్స్ జనరల్ నా కూతురు రేపు భవిష్యత్తులో కూడా కులం పేరు మీద వచ్చే ఎటువంటి ప్రతిఫలాలు కానీ ఫలాలు కానీ ఏవి తీసుకోకుండా నా బిడ్డ జనరల్గా బతకాలి అని నేను అనుకుని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది ఏం చేశారంటే, అన్న నువ్వు అమ్మాయికి వచ్చేదాన్ని ఇట్లా ఎందుకు కట్ చేసినావు, అట్లా ఎందుకు కట్ చేసినావు, ఇప్పుడు నువ్వు అమ్మాయికి సంబంధించిన భవిష్యత్తు నువ్వు కావాలని చెప్పి నాశనం చేస్తున్నావు అన్నప్పుడు, రెడ్డిలు బ్రాహ్మణ్స్ ఓసీ కులాలు చాలామంది ఎంతమంది పేదలు ఉన్నారన్న. అవును,
ఎంతమంది ఈ ఓసీ ఓసీ ఉన్నత వర్గాలు ఉన్న పేదల బిడ్డలు ఇవాళ ఎంతమంది ఆనిముత్యాలు వచ్చారు. అవును. వాళ్ళు 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 ఏం రిజర్వేషన్ వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు జస్ట్ మనిషి కావాలి, వివాహానికి కూడా కులం వల్ల అన్న, ఇప్పుడు కులం వల్ల ఉన్నత వర్గమే వాళ్ళు, అవును కానీ ఆర్థికంగా లేరు, కానీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు. అవును. ఇప్పుడు ఇవాళ మా నాన్న కష్టపడ్డాడు, మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించాడు. నేను కూడా ఏ రోజు కూడా రిజర్వేషన్ ఉపయోగించుకోలే. చదువు విషయంలో ఏ రోజు కూడా నేను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఫలం ఆశించలేదు. నేను ఓకే. ఎస్సీ సర్టిఫికేట్ నేను ఏడ కూడా పెట్టుకోలే. నా బిడ్డకి నేను ఎందుకు పెడతా? ఎస్, అంటే ఈ మెచ్యూరిటీ అందరికి ఉండాలి. ఇప్పుడు నా తండ్రి నన్నే రిజర్వేషన్ వద్దనుకున్నప్పుడు మంచి ఆలోచన. నా భవిష్యత్ తరాలకు నేను ఎందుకు ఇస్తా రిజర్వేషన్? అవును. నేను ఇది పెట్టినప్పుడు దాని కింద మస్తు నెగిటివ్ కామెంట్స్ చేశారు. నేను ఒకటే అనుకున్నా, బిడ్డ నాది, నేను కష్టపడతా, చదివించేది నేను. ఇప్పుడు సరే అన్న, ₹1,00,000 ఫీజు ఉండే స్కూల్లో నేను చదివించకపోవచ్చు, 50,000 ఫీజు ఉండేదంటే చదివిస్తా. అవును. సరే 50,000 కూడా నాతో కానప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిస్తా, ప్రభుత్వ స్కూల్లో జనరల్ చదివిస్తా, తప్పేముంది? అంతేనే, ఇక్కడ మారాలి అభిప్రాయం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను నీకు. ఇలా ఈ రోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి దేశంలో రిజర్వేషన్లు ఏమైనా, ఏ సెక్టార్లో ఉన్నాయి రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఎవడు బాగుపడ్డాడు? ఎంతమంది బాగుపడ్డారు రిజర్వేషన్లు ఉపయోగించుకుని? రాజకీయ రిజర్వేషన్లు తప్ప నీకు నార్మల్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? తిప్పి కొడితే ఇన్నేళ్ళ భారతదేశంలో, ఇన్నేళ్ళ భారత స్వాతంత్ర దేశంలో ఎన్ని కుటుంబాలైనాయి ఓకే చెప్పండి. సో కాబట్టి ఇంకెక్కడ రిజర్వేషన్? అవి మనమే వదులుకుంటే బెటర్ అంటావు? నాకు తెలుసు అన్న, కులం వాలుకోవడం అనేది ఇప్పుడున్న సమాజంలో అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు ఇవాళ జేడీ సుమన్ నేను క్యాస్ట్ని వాలుకుంటా, మతాన్ని వాలుకుంటా, ఇంకో వాలుకుంటా అంటే నేను యాజ్ ఎ పొలిటీషియన్గా కానీ, లేకపోతే నేను ఇంకో రకంగా కానీ, నేను ఎవరిని కూడా నా సిద్ధాంతాలను ఎవరు కూడా నేను రుద్దట్లే. నువ్వు కులం వాలుకొని నేను చెప్పట్లే, కానీ నా ఇంటి నుంచి మాత్రం నా నెక్స్ట్ తరం మాత్రం అదే కదా మార్పు అనేది. నేను అనేది అదే. కొంత జరిగినా ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, ఏ కమ్యూనిటీ ఉండదు, మనిషి నచ్చాలా, చేసే పని నచ్చాలా, వాళ్ళకి పన్నులు కట్టుకుంటారు, టైంకు పని చేసుకుంటారు, అంతే ఉంటుంది కదా. ఇక్కడ అది లేదు కాబట్టి వచ్చిన ఇది. సరే, మనం పోతురాజు నాట్యం దగ్గర ఆగినాం. పోతురాజు అన్న మా ఫాదర్స్ చేసిరన్న సేమ్ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేద్దామని చెప్పేసి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మా వాళ్ళు కూడా చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు రెగ్యులర్గా చదువుకుంటూ కూడా పోతురాజు ఎప్పుడన్నా మేము మా దగ్గర జాతరలు అయినప్పుడు చేస్తూ ఉంటారు. సరే మనం కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నేను కద్దరు తీసి పసుపు పూసుకొని కుంకుమ వేసుకొని అన్ని చేసుకొని, అంటే అట్లా బాగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఫస్ట్ సిగ్గుపడ్డా. అరే మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పోతురాజు చేసుడు ఏంది, బట్టలు తీసేసి మనం ఏదో చేసేది అనుకున్నాం. కానీ 100% నేను ఫుల్ సాటిస్ఫైడ్ అయినా. ఎందుకంటే నిజంగా పెద్దమ్మవారి నా మీదకి వచ్చి నాట్యం చేసినంత పని అయిపోయిందన్న. నాకున్న పర్సనాలిటీ ఇప్పుడు నేను ఎంత అన్నా 95-96 కిలోలు ఉంటాను. నేను 2 గంటలు ఆపకుండా 2 గంటలు నాట్యం చేసినాను. నేను 2 గంటలు ఆపకుండా నాట్యం చేసిన. పోతురాజు నిజంగా కూడా అంటే ఏంటంటే దేవతని నా మీదకి వచ్చి డ్యాన్స్ చేసినంత పని అయింది నాకు. నిజంగా కూడా ఆవాహనం అయిపోయినంత పని అయింది. ఈ మీ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఇందాక మనం కులాల కోసం మాట్లాడుకున్నాం కదా, కమ్యూనిటీ ఇంపార్టెంట్ అంటారా? యాక్చువల్గా మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిరించిందేనా? లేదన్నా, ప్రేమ వివాహమే నాది. బేసిక్ ఏంటంటే ఏమంటుందని తూనిగా ఉంటారు. తూనిగా అనేది ఒక పాట వస్తుంది అప్పట్లో, తూనిగా అని చెప్పేసి. అంటే ఎవరైతే చిన్నప్పుడే లవ్ లో పడ్డ వాళ్ళందరినీ తూనిగా ప్రేమ అనేది ఒకటి ఉంటది బయట సమాజంలో. అదే ఉందా? నా అప్పుడు కూడా తూనిగా అనే పాట బాగా ఫేమస్ అయినప్పుడు, నేను అప్పుడు 8th 9th క్లాస్ ఉన్నప్పుడు లవ్ అన్నాం. అది అంటే లవ్ మీన్స్ అట్రాక్షన్ ఆ టైంలో. దాన్ని లవ్ గా ఇవ్వడం అంటే కూడా నేను దాన్ని ఒప్పుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసు రీత్యా ఉండే టీనేజ్ కాబట్టి అదో అట్రాక్షన్. సరే, ఇప్పుడు అమ్మాయితో మనం ట్రావెల్ అయిపోయినాం, లవ్ ఉండే, మనది 10th క్లాస్ లవ్ వచ్చేసింది, చెప్పేసినాం 10th క్లాస్ లవ్ అని చెప్పినాం. తర్వాత ఏమైంది, నేను ప్రేమిస్తే ఏంటంటే ప్రాణం ఇస్తానే ఆమెకు అర్థమైంది. నేను ఈయనతో తప్ప వేరే వాళ్ళతో నేను ఉండను అని చెప్పి ఆమెకు అర్థమైపోయింది. కానీ మాది 16 ఏళ్ళ ప్రేమ. ఎట్లా ప్రేమ 16 ఏళ్ళ దాకా నువ్వు ఎందుకు ఆగినావన్నా అని చెప్పి నువ్వు అనొచ్చు. ఇప్పుడు 16 ఏళ్ళ ప్రేమ, ఈ 16 ఏళ్ళ ప్రేమలో మేము ఏ రోజు కూడా తప్పు చేయలే. ఓపెన్గా చెప్తున్నా. మేము ఎందుకంటే నా సర్కిల్లో అందరికీ తెలుసు, ప్రేమను నేను చాలా పద్ధతిగా పవిత్రంగా చూసుకుంటా. ప్రేమలాగా ప్రేమించినావు. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమ ప్రేమిస్తుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. ప్రేమించేటోళ్ళకి తెలుస్తుంది అంత దూరం పోలే అన్న. అయితే వాస్తవానికి ఏంటంటే అన్న, ఇప్పుడు ఇంత 16 ఏళ్ళ ప్రేమ అన్న మాది. ఏ రోజు కూడా తప్పు చేయలేదు. మేము ఒకటే అనుకున్నాం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.
సూపర్. సరే ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే నువ్వు పవిత్రంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి అనుకొని ఆమె అడ్వకేట్ అన్న, ఆమె కూడా అడ్వకేట్, ఓహో. ఆమె అడ్వకేట్ అయ్యేదాకా ఆగి నేను కూడా ప్రొఫెషన్కి వచ్చేదాకా ఆగి మేమిద్దరం అడ్వకేట్స్ అయినాక పెళ్లి చేసుకున్నాం అన్న. అంటే ఒకటే కులమా? కాదన్న, వేరే వేరే కాస్ట్ వాళ్ళు. కానీ కాకపోతే నేను ఇప్పుడున్న సమాజంగా చెప్పే అంశం ఏంటన్నా అంటే ప్రేమ పేరిట కామం రాజ్యం వెళ్తుంది. ఓకే. వాడు ఏమంటాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అంటాడు, కానీ వాడు చేసేది ఫస్ట్ ఏంది, వాడు అమ్మాయిని కామంగా చూస్తాడు. అంతే. కామంగా చూసిన తర్వాతనే ప్రేమించిన అని చెప్పి మోసం చేసిపోతారు. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అట్లనే చేస్తారు. అమ్మాయిలు కూడా ఎవడన్నా కొంచెం డబ్బులున్నోనో లేకపోతే ఇంకోనో ఏదో అప్పుడు టైంపాస్ కోసం చేసి తర్వాత వాడిని వదిలేసి ఇంకొని చూసుకుంటారు. కానీ ప్రేమ అనేది చాలా పవిత్రమైన అందరు అంశం. కాకపోవచ్చు అనేది నా ఆలోచన. లేదన్నా, అంటే నేను కూడా దీనికి ఏకీభవిస్తా. అందరు గారు కానీ 50% అట్లనే తయారయ్యారు. అంటే ఇవాళ కొన్ని చూసుకుంటే రీసెంట్గా రాజ్ తరుణ్ విషయం కానీ, జానీ మాస్టర్ విషయం కానీ, ఇప్పుడు రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయన మల్లిక్ తేజ, ఆ మౌనిక అమ్మాయి విషయంలో కూడా అది మీకు తెలిసిన వాళ్ళే. అది తెలుసు దగ్గర మల్లికన్న దగ్గర అమ్మాయి కూడా పాపం చెల్లి, ఆమె కూడా నాకు దగ్గర రెగ్యులర్. సో ఎవరు అన్యాయం కాకుండా చూసుకుని మెసులుకుంటే పోయేది. ఇప్పుడు ఈ ఒక జాతికి అపవాదు, ఒక జాతికి మొత్తం లైఫే ఇది అనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి అన్న. ఇప్పుడు ఏముంటుంది అంటే, ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసినప్పుడు అన్ని బాగానే ఉంటాయి, చెల్లుబాటు అయితే. అన్ని చెల్లుబాటు అయితే నువ్వు అంటే నేను అనేది ఏంటంటే మల్లికన్న మౌనిక చెల్లె విషయాలనే కాదు నేను చెప్పేది. ఇప్పుడు రీసెంట్ క్యాజువల్గా జరుగుతుంది. ఇప్పుడు హర్షసాయి జరిగింది, జానీ మాస్టర్ జరిగింది, అంతకుముందు ఎవరు జరిగింది, రాజ్ తరుణ్ జరిగింది. రెగ్యులర్గా ఇది కొత్త కాదు, పాత కాదు, ఇది ఇక్కడికి ఆగేది కాదు, రెగ్యులర్గా జరిగే అంశమే. అది ఆపేది కాదు. కానీ వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళ టాపిక్ ఎక్కువ హైలైట్ అవుతుంది. అది ఇప్పుడు వీళ్ళు కేవలం సెలబ్రిటీలు, వీళ్ళు జనాలు ఉన్నారు కాబట్టి హైలైట్ అవుతుంది తప్ప. సరే, ఏ విషయానికి వచ్చినా కూడా అన్న ఒక టాపిక్లో 2 కోణాలు చూడొద్దు. నేను ఇందాక మీకు చెప్పినట్టు మనం థర్డ్ కోణం నుంచి చూసి నిజం ఏందో అబద్ధం ఏందో చూసుకోవాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళే దగ్గర ఉండి కూర్చొని మాట్లాడుకుని ఎవరో ఒకరు నా ఆటలు నీ ఆటలు పెద్ద మనుషులు సామరస్యంగా సాల్వ్ చేసి బజార్న వాడకుండా అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్న పేరు రావడం ఎంత కష్టమో, వచ్చిన పేరును కాపాడుకోవడం అంత కష్టం, అంతకన్నా ఎక్కువ కష్టం. ఏ కెమెరా ముందైతే నువ్వు జనానికి చాలా ఏదో కావాలని ఎంటర్టైన్మెంట్ ఇచ్చినావు, ఎంటర్టైన్మెంట్ అదే కెమెరా నిన్ను కూడా ఎంటర్టైన్ చేస్తుంది మన పబ్లిక్ లో. అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సెలబ్రిటీ కాబట్టి జరిగింది. నిజంగా రెగ్యులర్గా పంచాయతీలు జరుగుతాయి మా దగ్గర కూడా. రెగ్యులర్గా అమ్మాయిల అబ్బాయిల పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఏముంటున్న అడ్వకేట్లకు మర్డర్లు, మానభంగాలు అవి ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్ని ఇవే పంచాయతీలు. అవును, భార్యాభర్తల పంచాయతీలు, లేకపోతే ప్రేమలే అంతే. సో కాబట్టి దాన్ని మనం ఎంత సామరస్యంగా చేసుకుంటే అంత బెటర్. కానీ నిజంగా అన్యాయం జరిగింది, బాధితుడు నిజంగా బాధింపబడ్డాడు అన్నప్పుడు ఖచ్చితంగా బయటకు రావాల్సిన అంశం కూడా ఉంటుంది. సో ఇవి మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఆపేది కాదు, ఇక్కడ ఆగేవి కాదు. ఇంకోటి ఏంటంటే దొరికిన వాళ్ళు దొంగ, దొరికిన వాళ్ళు లక్షల కోట్ల మంది ఉంటారు. వీళ్ళకన్నా సెలబ్రిటీలు ఉంటారు. అవును, కానీ వానికి టైం రాలే, వాని టైం మంచిగా దొరకలే. సరే, వీళ్ళు నిజంగా తప్పు చేసి దొరికిందని కూడా కాదు, ఏదో అట్లా కాలం పోతా ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని కామన్ గా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాడ ఎట్లా నడిపించుకోరో చెడిన కాడ అట్లే సానుకూలంగా చెడకుండా చూసుకుంటే పోయేది. అంతే ఎవరైనా అంతే. దెన్ ఇప్పుడు ఉన్న యూట్యూబ్ ప్రపంచం ఈ సమాజానికి మంచిని ఎక్కువ చూపిస్తుందంటారా, చెడుని ఎక్కువ చూపిస్తుందంట? యూట్యూబ్ మీన్స్ అన్న అంటే మీరు అనేది ఏంటంటే ఫోక్ సాంగ్స్ సంబంధించిన అంటారా, లేకపోతే ఓవరాల్ యూట్యూబ్? ఒక 2 విభాగాలు అయినాయి. సినిమా మాధ్యమం ఎప్పటి నుంచో ఉంది. అవును, దాన్ని వదిలేసి ఇంకా విస్తృతంగా దాన్ని అంటే సినిమాను కూడా డామినేట్ చేసే విధంగా యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది. ఇన్స్టా గురించి అయితే మీకు సపరేట్ చెప్పాల్సిన పని లేదు. సో ఇది ఎటు తీసుకపోతుంది? ఇప్పుడు సినిమాల్లో ప్రేమ సినిమాలు ఉన్నాయి, వీరత్వం ఉన్నాయి, నారాయణమూర్తి లాంటి పేద ప్రజల వైపు ఉన్న సినిమాలు ఉన్నాయి, కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయి, లేదా ఇప్పుడు కొన్ని అంటే మనం పోలేని స్టోరీలు, బాహుబలి లాంటివి ఉన్నాయి. అందులో పోయి ఇన్స్పైర్ కాలేము, ఏం తీసుకోలేము, చూసి ఎంటర్టైన్మెంట్ చేసుకొని వస్తాం అంతే. సో ఆ మాధ్యమం అట్లా పోతుంది. ఈ మాధ్యమం కొన్ని మంచి పాటలను ఇస్తుంది, అమ్మ మీదనో ప్రేమ మీదనో కొన్ని. ఇంకా కొన్ని అయితే మనం నోటితోటి చెప్పలేని దరిద్రాన్ని కూడా ఇస్తాను. ఉన్నాయి అన్న. నేను ఏమంటున్నాను అంటే, ఒక సామాన్యుడు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, జాబర్ కానీ, ఎవరైనా కానీ అన్న, వాడు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి వానికి ఉండే బిజీ షెడ్యూల్ కానీ, వాడు సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇంటికి వస్తారన్న. ఈ సాయంత్రం 6-7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత వాడు కొద్దిగా అన్నం తినేసి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు యూట్యూబ్లో సాంగ్స్ కానీ, లేకపోతే ట్రావెల్ ఉన్నప్పుడు సాంగ్స్ కానీ వింటాడు. అది ఓకే, ఆ జోనర్ మటుకు ఓకే. నాకు ఇందులో పర్టికులర్గా నచ్చిన అంశం ఏంటంటే, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ, ఈ ఫేస్బుక్ షార్ట్స్ కానీ,
ఇప్పుడు ఒక డీపీ ఫోటో పెట్టుకుంటే అమ్మాయి ఫోటో పెట్టుకున్నా ప్రొఫైల్ పిక్లో ఎవరైనా ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నా వద్దంటారు పోలీసు వాళ్ళు. అలాంటిది వీళ్ళు అంగాంగ ప్రదర్శన అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మరీ అంగాంగ ప్రదర్శన చేసి ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్లు కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ కామెంట్లో తిడుతున్నా అట్లనే చేస్తారు. ఎన్ని చేసినా నువ్వు ఎంత చేసినా వీళ్ళు సమాజంకి ఏం చెప్తారు అని చెప్పి మనలాంటి వాళ్ళు అంతా కూడా మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళు. అంటే మేము దీనివల్ల ఎంటర్టైన్మెంట్ అవుతున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో అనుకున్నప్పుడు ఎవరిష్టం అంటే మేము చాలా కళా టాలెంట్ ఉంది మాకు, వీళ్ళు అది గిట్టకిట్లు అంటారు అనే పరిస్థితిలో అన్న భారత రాజ్యాంగం అందరికి స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, పని చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది, బతికే స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు ఎట్లుండాలో ఉండాలన్న అంటే నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగా ఉండు అనే ఒక స్వేచ్ఛ ఇచ్చింది. మనం వాని పర్సనల్ విషయాల్లో నీకు ఇబ్బంది కలిగితే చూడకు. అది ఇప్పుడు ఆడానే నా వల్ల నేను చేసే యాక్టివిటీ వల్ల రమేష్ అన్నకి ఇబ్బంది పడితే అది అఫెన్స్. కానీ నా ఇష్టం నేను ఏమని చేసుకుంటా. పక్కనికి ఇబ్బంది పడిన కానంట మట్టుకు నువ్వేం చేసుకున్నా సంబంధం. ఈ క్లారిటీ ఉండాలి. అంటే నువ్వు నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఏమైనా చేసుకో. నువ్వు ఇప్పుడు అన్న శరీరం నీది, నువ్వు చూపేయాలన్నా దాచుకోవాలన్నా అనేది నీ ఇష్టం. ఎదుటోడు ఏం చేస్తుండు, దాని ద్వారా ఏం జరుగుతుంది, సమాజంకు ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళు డిస్కస్ చేసి చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు జనాలకి. సాలరాబాయ్ మస్తు చెప్పారు, ఇట్లాంటి మస్తు చూసినాం ప్రపంచంలో వచ్చిన ముందు వరకు మేమే ఉన్నామా. నా ఇప్పుడు ఇంకా దరిద్రమైన అంశం ఏంటంటే నా బిడ్డ నా కొడుకు చేస్తే వీనికేం వస్తుంది అనే కాన్సెప్ట్ వచ్చారు జనాలు. పేరెంట్స్ కూడా మావాడికి విపరీతంగా టాలెంట్ ఉంది, మావాడు సెలబ్రిటీ అవుతా ఉంటే వీళ్ళు అడుగుంటారు అనే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చెప్తామన్నా ఎవరికి ఏం చెప్తాం, చెప్పలేము కదా. అది ఏమైనా సుమన్ అన్న, అంటే ఇవాళ నిజంగా చాలా అంశాలని మనం చర్చకు తెచ్చుకున్నాం. ప్రధానంగా నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం వెనకాల కారణం ఏంటి అని అంటే యువ కెరటాలు, అంటే మీలాంటి యూత్ సందేశం ఇవ్వటం మూలాన చాలా కొన్ని మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడుకున్న అంశాలల్లో కొన్ని మారుతాయి, కొన్ని అంటే మొత్తం మారుతుందని కాదు, మీ అవసరం వచ్చినప్పుడన్నా మీ వైపు ఆలోచించే పరిస్థితి మీ వల్లనే వస్తుంది అని నేను అంటున్నా. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలు తీరితే చాలు, అవతలు ఏమున్నాయి, చదువుకి ఏమున్నాయి, సొసైటీకి ఏమున్నాయి పట్టించుకునే పరిస్థితులు లేదు. ఒక వింత ధోరణి, విపరీత ధోరణిలో ఒక 10,000 20,000 చేతులు పట్టుకుంటే ప్రపంచం అంతా ఇక్కడనే ఉందనుకునే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీలాంటి యంగ్స్టర్ని, డైనమిక్ లీడర్స్ని కూడా ఇక్కడ మన తెలంగాణలో మాట్లాడిస్తే మా ఛానల్ నుంచి ఎంతో కొంత ఈ సమాజాన్ని మంచి వైపు ప్రచారం చేసిన వాళ్ళం అవుతామనే ఒక మంచి ఆలోచనతో నేను మీలాంటి వాళ్ళని పట్టుకురావడానికి మీతోనే అంకురం పోస్తున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా గొప్ప కార్యక్రమం నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక చిన్న స్థాయి లీడర్నా లేకపోతే నేను ఇప్పుడు ఎదుగుతున్నానా అన్న విషయం మీకు తెలుసు. అవును. మీరు నాలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తే రేపు పొద్దున నేను ఇంకా పెద్ద స్థాయికి పోతావచ్చు. అదే అన్న నా ఉద్దేశం. సో కాబట్టి మీరు అంటే కేవలం నన్నే కాదు, నాలాంటి నాయకులు కానీ, నాలాంటి కార్యకర్తలు కానీ, నాలాంటి యాక్టివిస్టులు కానీ, సమాజంలో సేవ చేస్తారు కానీ చాలామంది ఉన్నారన్న. వాళ్ళందరినీ కూడా మీరు ఖచ్చితంగా తీసుకురావాలి, మీరు అందరినీ బయట తీసుకురావాలి. మళ్ళీ ఎందుకంటే దానికి తీసుకొచ్చే ప్లాట్ఫామ్ ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్. ఎట్ ద సేమ్ టైం యాంకర్ కూడా మీరు ఉండడమే కరెక్ట్ ఉత్తమం. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి అన్ని చూసి పెరిగారు కాబట్టి మీరు ఉండడమే ఉత్తమంగా నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ సుమన్ భాయ్. థ్యాంక్ యూ అన్న. ఇది మిత్రులారా, ఇవాళ మనం అడ్వకేట్ అండ్ జర్నలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ కమ్ బహుముఖ ప్రజ్ఞాశాలి జేడి సుమన్తో మన ఇంటర్వ్యూ ముగిసింది. రేపు వచ్చే ఇంటర్వ్యూలో ఇంకొకరితో కలుద్దాం. నమస్తే.